నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. వీక్షకులకు నమస్కారం. మనం రెడ్ టీవీ భక్తి సారథ్యంలో వేదముద్ర న్యూమరాలజీ వాచస్పతి వైదిక సంస్థాపనం అలాగే వేదమయి కూడా కలిసి మనం రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు రేపటి నుంచి చేసుకుంటున్నాం. అలాగే 11 సార్లు మనం 11 అమావాస్యల నేటికి రాజశ్యామల అమ్మవారి హోమాలు కానీ పూజలు కానీ 11 సార్లు 11 అమావాస్యలు చేసుకున్నాం అన్నమాట. అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు మనం కేవలం రాజశ్యామల అమ్మవారికే చేసుకున్నాం. ఆ తర్వాత అనిపించింది వారాహి అమ్మవారిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాము. పొద్దున్న పూట అమావాస్య ఉన్నప్పుడు రాజశ్యామల అమ్మవారికి, రాత్రిపూట అమావాస్య ఉన్నప్పుడు వారాహి అమ్మవారికి చేసుకున్నాం. ఒకవేళ గనక అమావాస్య గనక మిగులు తగులుగా వస్తే, అంటే రాత్రి ఇవాళ ఉండి రేపు పొద్దున రాజశ్యామల అమ్మవారికి గనక అట్లా అమావాస్య ఉంటే గనక నెక్స్ట్ డే రాజశ్యామల అమ్మవారికి, సాయంత్రం ఏమో వారాహి అమ్మవారికి చేసుకోవడం జరిగింది. అసలు 11 అమావాస్యలు ఎంత తొందరగా అయిపోయాయా, ఇంత తొందరగా అయిపోయాయా అని అనిపించింది. అలా అమ్మవారి రాజశ్యామల అమ్మవారివి హోమాలు చేయాలి అనే సంకల్పము వచ్చినప్పుడు నాకు ఎన్నో చిలకల గుంపు మా ఇంటి చుట్టూరా ఇట్లా ఒక 10-15 రౌండ్లు చాలా వేసాయన్నమాట, రామచిలకలు. అలాగే మేము జనవరి ఎండింగ్ లో లాస్ట్ ఇయర్ జనవరిలో మనం కనుమ రోజు మేము అరుణాచలంలో ఉండడం జరిగింది అనమాట. అప్పుడు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలా చెయ్యాలని ఉంది నాకు, రాజశ్యామల అమ్మవారికి ఒక్క హోమమే చెయ్యాలన్న సంకల్పం ఉంది అని అన్నప్పుడు మళ్ళీ చిలకలు, ఆ గోపురం నిండా చిలకలు కనపడి నాకు చాలా అంటే చెయ్యొచ్చు, అమ్మవారే సంకల్పం ఇచ్చింది మనకి, చెయ్యాలనే సంకల్పము అమ్మవారే కల్పించింది అని నాకు అనిపించింది అనమాట. అలా ప్రారంభమైన ఈ క్రతువు 11 అమావాస్యలు నిర్విఘ్నంగా మీ అందరి సహాయ సహకారాలతో చేసుకోగలిగాము. మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. చూసే ప్రేక్షకులు కానివ్వండి, గోత్రనామాలకు ఇచ్చేవాళ్ళు కానివ్వండి, పూజలు నిర్వహించే వాళ్ళకి కానివ్వండి, ఇలా మనము అమ్మవారిది యంత్రం వేసుకొని అమ్మవారిని ఇలా మనం చక్కగా అలంకరించుకున్నాము అంటే దీని వెనక మినిమం ఒక 2-3 అవర్స్ వర్క్ ఉంటుంది అనమాట. అంటే ఇంత ప్రతిదీ కూడా ఒక్క అమావాస్యకు కూడా విఘ్నం కలగకుండా చేసింది మన వినాయకుడు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా దండం పెట్టుకొని ఇలా 11 అమావాస్యలు చెయ్యి అని పండిత్ రాజశేఖర్ శర్మ చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చేయగలుగుతానా అని అన్నప్పుడు మా ఇంట్లో ఎదురుగుండా ఫస్ట్ వినాయకుడు కనపడ్డాడు. నీకేం భయం లేదు, ఎలాంటి విఘ్నం రాకుండా నేను చూస్తాను అని చెప్పి స్వామి నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపించింది ఆయన చూపు. అలాగే మీరు ఇవాళ అమ్మవారిది చూడండి, క్లోజప్ తీసుకో నాగరాజు. అమ్మవారి విగ్రహం చూడండి మీరు, అసలు బంగారంతో చేసింది అని ఖచ్చితంగా అనిపిస్తుంది మనకి. ఇవాళ బంగారు వర్ణంలో మెరిసిపోతున్నారు అమ్మవారు. ఆవిడకి మనం ఇవాళ వేసుకున్నది కూడా పసుపు రంగు వస్త్రము. పసుపు రంగు వస్త్రం వేసినప్పుడు అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు అని చెప్పవచ్చు. కానీ అసలు మీరు ముఖవర్చస్సు చూస్తే మనం చేసుకున్న ఈ 11 హోమాలు ఏవైతే ఉన్నాయో వాటి క్రతువు యొక్క ఫలితం అమ్మవారి ప్రతిబింబంగా కనపడుతోందేమో అని నాకు అనిపించింది అనమాట. ఇవాళ అంత బంగారు వర్ణంలో నేను ఇప్పటి వరకు చూడలేదు ఇక్కడ విగ్రహాన్ని. మామూలుగా తయారు చేస్తారు, చాలా అందంగా ఉంటారు అమ్మవారు. కానీ ఇవాళ నేను మాట్లాడింది మళ్ళీ నేను లైవ్ వెళ్ళి మళ్ళీ నేను చూసాను టీవీలో. పెట్టంగానే నాకు అసలు బంగారం రంగులో ఉందే అమ్మవారు అని అనిపించారు అనమాట. అంటే అమ్మవారు స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చొని మన క్రతువునంతా కూడా మనం చేసే పనినంతా కూడా ఆవిడ స్వీకరించారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
కాబట్టి చాలా మందికి మనకి గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళకి కానీ చూసి దండం పెట్టుకున్న వాళ్ళందరికీ కానీ పనులయ్యాయి. నా జీవితంలో కూడా ఎంతో మార్పు తీసుకొచ్చారు వారాహి అమ్మవారు నిజంగా. కానీ రాజశ్యామల అమ్మవారు కానివ్వండి, నేను ఒకటి సంకల్పం అనుకున్నాను, అది మళ్ళీ రెండో అమావాస్య కల్లా ఆ సంకల్పం నెరవేరిపోయిందనమాట. అది ఎలాంటి ఇదంటే అది బాధ్యత, విపరీతమైన పెద్ద బాధ్యత నా మీద. కానీ ఇదంతా అవసరం లేదు, ఈ బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అని చెప్పి అమ్మవారి భుజాల మీద వేసుకొని అంత తొందరగా మనకి చేసేసారు. నాకు నిజంగా నేను చాలా ఎంతో రుణపడి ఉన్నాను అమ్మవారికి అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇవాళ అమ్మవారి గురించి ఇంకొక విషయం తెలుసుకుందాం. అమ్మవారు మీరు లలితా సహస్రం చదువుతూ ఉంటే గనక చింతామణి గృహం అని మీరు చదువుతూనే ఉంటారు. ఆ చింతామణి గృహాన్నే మహాపద్మాతవి అని కూడా అంటారు. ఆ గృహం చుట్టూరా పద్మాకారంలో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. అంటే పద్మాకారం అంటే తామర పువ్వు ఆకారంలో పెద్ద పెద్ద భవనాలు చుట్టూరా ఉంటాయట. తూర్పున ఒక యోజనం అంత పాత్ర ఉంటుంది. ఒక యోజనం అంత పాత్ర. ఆ పాత్రని అర్ఘ్య పాత్ర అంటారు. అంటే ఈ పాత్ర దేనికి ఉపయోగిస్తారు? అర్ఘ్య పాత్రని అంటే హస్తాలని ప్రక్షాళన చేసుకోవడానికి ఉపయోగిస్తారట. అలాగే ఈ గృహం యొక్క ఆగ్నేయంన చిదగ్ని కుండము ఉంటుంది. నైరుతి వైపు శ్రీచక్ర రథం ఉంటుంది. మీరు శ్రీచక్ర రథము అని అంటే ఎవరిదంటే లలితా అమ్మవారిది అనమాట. శ్రీచక్ర రథము అంటే లలితా అమ్మవారిది. వాయువ్యం వైపు గేయ చక్రం ఉంటుందిట, అంటే మన శ్యామలమ్మది. ఈశాన్యం వైపు కిరిచక్రం ఉంటుందిట, అంటే మన వారాహి అమ్మవారిది. ఈశాన్యమునకు ఆగ్నేయం మధ్య మంత్రిని గృహం ఉంటుందన్నమాట. అలాగే తూర్పున ఈశాన్యానికి మధ్య దండిని గృహం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా నేను ఇవాళ మనం ఏం చేసుకుంటున్నామో, మనం శ్రీచక్రార్చన శ్రీ విద్యోపాసనలో ఎలా అయితే మనకి అర్చన నేర్పించారో అలా అర్చన మనం చేసుకుంటున్నాం. అలాగే అమ్మవారి యొక్క మూల మంత్రముతోనూ సహస్రనామంతోనూ మనం హోమం చేసుకుంటున్నాము అని చెప్పి ఇంకా అమ్మవారి నామాలు ఏమన్నా ఉంటే చదువుకోండి అని చెప్తూ ఉంటాను. కానీ ఇవాళ మీకోసం నేను చింతామణి గృహం వైపు ఎందుకు నడక సాగించాను అంటే, ఆ గృహం ఎలా ఉంటుంది అని తెలుసుకొని మీకు ఎందుకు చెప్పాను అంటే, అందరూ మాట్లాడుతున్నారు వారాహి అమ్మవారు తాంత్రిక దేవత, పొరపాటును కూడా వారాహి అమ్మవారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టకండి, ఇంకంతే ఇవాళ దండం పెట్టారంటే రేపు దండం పెట్టకపోతే ఇంక అమ్మవారు ఊరుకోదు అని చెప్తున్నారనమాట. అలాంటి మాటలు చెప్పే వాళ్ళవన్నీ కూడా మీరు నమ్మకండి. ఎందుకు అంటే మణిద్వీప వర్ణన మీరు చదువుతారు కదా, మణిద్వీప వర్ణన మామూలుగా తెలుగులో రాసింది ఉంటుంది. అలాగే దేవి భాగవతంలో 2 భాగాలు ఉంటాయి మణిద్వీప వర్ణన. అది చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. అట్లీస్ట్ లలితా అమ్మవారిని అయితే వీళ్ళు సాత్విక దేవతగా ఒప్పుకుంటారు కదా, మరి లలితా అమ్మవారు ఉండే మణిద్వీపములో ఈ అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు అంటే వీళ్ళు కూడా సాత్విక దేవతలనే మనం అనుకోవాలన్నమాట. కాబట్టి దయచేసి పొరపాటును కూడా అమ్మవారిని తాంత్రిక దేవత అని మీరు పొరపాటును కూడా అనుకోకండి. ఎన్నోసార్లు కాశీని ముష్కరులు ఎన్నోసార్లు గుడిని అసలు అంటే గుడి లేకుండా చేసి కూలగొట్టేసేసి అలా చేస్తే మళ్ళీ రాణి అహల్యాబాయి ఎన్నోసార్లు ఆవిడ కట్టించారు అని అంటే అహల్యాబాయి రూపంలో ఆ స్ఫురణ కలిగించింది రాజశ్యామల అమ్మవారు. ఆ పని అయ్యేటట్టు దగ్గరుండి చూసి ఆవిడకి ఏమీ అవ్వకుండా, ఆవిడని ఎవరు ముష్కరులు అంతం చేయలే, ఆవిడ కొంట్లో బాలేకపోయారు రాణి అహల్యాబాయి గారు. ఓకే, అంటే ఆవిడని కాపాడింది మన దండనాథిని వారాహి అమ్మవారు అన్నమాట. ఇదొక్కటి ఇలా చరిత్ర తిరగేసుకుంటే చాలు అమ్మవారు తాంత్రిక శక్త లేకపోతే సాత్విక రూపమా అనేది మన మనసుకి అర్థమవుతుంది. అలాగే ఈ రోజున పెద్ద పెద్ద బ్రిగేడర్స్, పెద్ద వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆర్మీలో ఉన్నారో మీరు చూడండి, అందరికీ కూడా ఏదో ఒక శక్తి నడిపిస్తోంది మమ్మల్ని అని ఎన్నోసార్లు వాళ్ళు చెప్పడం అనేది మనం వింటూనే ఉంటాం. ఎప్పుడైనా మన ఇంటికి గనక ఒక బ్రిగేడర్ కానివ్వండి లేకపోతే ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ కానివ్వండి మన ఇంటికి వస్తే, వద్దు బాబు నువ్వు రాకు, నిన్ను ఇంటికి ఆహ్వానించలేం మేము అని మనం చెప్తామా?
ఈ రోజున మనం వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలి అని అంటే, దేశానికి వాళ్ళు ఎంతో కష్టపడి చలి సహితం ఎక్కడ నుంచోడానికి కూడా మనం కాసేపు చలి ఉంటే గనక స్వెటర్లు అవి వేసేసుకుంటాం. అలాంటి మంచు పర్వతాల మీద నుంచోని మన కోసము వాళ్ళందరూ సైన్యం అంతా కూడా మనం కాపాడుతున్నారు అంటే వాళ్ళు బాగుండాలమ్మా, వాళ్ళకి రక్షణ కల్పించు అని చెప్పి మనం అమ్మవారిని పూజించాలి. అంటే దండనాదిని ఎందుకు పెట్టారు ఆవిడ? ఒక గృహము అని అంటే దండనాదిని ఎందుకు పెట్టారు? లేకపోతే మంత్రిని అని చెప్పి రాజశ్యామల అమ్మవారిని ఎందుకు పెట్టారు? ఆవిడ సుప్రీం పవర్. అన్ని పనులు ఆవిడకి ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇలా మన కోరికలు ఈతి బాధలు ఆవిడ దగ్గరికి వెళ్ళనవసరం లేదు. వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళిద్దరూ మిమ్మల్ని కాపాడతారు. ఒకళ్ళు మీకు స్ఫురణ కలిగించి మీకు విద్య కావాలన్నా, లేకపోతే మీకు ఇల్లు కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా, ఉద్యోగంలో బాధ ఉన్నా ఏదున్నా నా దాకా రావక్కర్లేదు, వీళ్ళిద్దరిని దండం పెట్టుకోండి అని చెప్పి అమ్మవారు చెప్పకనే మనకి చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఎవ్వరు ఏం చెప్పినా రాజశ్యామల అమ్మవారు కానీ వారాహి అమ్మవారు కానీ తాంత్రిక దేవతలు అని మాత్రం మీరు పొరపాటును కూడా అనుకోకండి. తంత్రము అనగానే తంత్రము దక్షిణాచారంలో కూడా ఉంటుంది, వామాచారంలో కూడా ఉంటుంది. అసలు ఇలాంటి బలులు కానీ లేకపోతే ఇంకా ఎన్నో పెచ్చు మీరిపోయి చాలా హింసా ప్రవృత్తి గల పూజలన్నీ ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యులు వారు అవతరించి శ్రీ విద్యోపాసన నేర్పించి వాళ్ళందరినీ ఖండించి సుస్థిరపరిచారు వైదిక మార్గాన్ని. శ్రీ విద్యోపాసన కూడా ఒక చాలా నిష్ణాతులైన ఆదిశంకరులు అంటే మనం శంకర భగవాన్ అంటే శంకరుడు ఈశ్వరుడే ఆయన రూపంలో అవతరించారు. అమ్మవారిని వర్ణించడానికి కానీ, అమ్మవారు ఎలా ఉంటారో అని మనకి చెప్పడానికి కానీ, అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలని మనకి నేర్పించడానికి కానీ, ఇవన్నీ మీరు శ్రీ విద్యోపాసనలో చూస్తే చాలా ముద్రలు ఉంటాయి మీకు. ఓకే, ఎన్నో ముద్రలతో పూజ చేస్తూ ఉంటారు, చాలా గోప్యంగా చేస్తారు, కాదని నేను అందుకే మూల మంత్రం ఎవరికి వినపడకుండా చేస్తున్నాం మనం హోమంలో కూడా. కాబట్టి ఇదంతా కూడా ఆదిశంకరాచార్యులు మనకిచ్చిన ఒక వరం. అమ్మవారిని అంత ఇదిగా మామూలుగా మనం పూజ చేసుకుంటూనే తలుచుకుంటుంటేనే మణిద్వీపం ఇలా ఉంటుందిట, అమ్మవారు ఇక్కడ ఉంటారట, కదంబవనంలో అమ్మవారు ఉంటారట, గేయ చక్రాన్ని అమ్మవారు నడుపుతారట. మీరు చూడండి, గేయ చక్రము అని అంటే అమ్మవారి సంగీతం పాడతారు, అమ్మవారు వీణ వాయిస్తారు కదా, అంతా మొత్తం గాలితోనే కదా. అందుకే మీరు చూడండి వాయవ్యం వైపు అమ్మవారి గేయ చక్రం ఉంటుంది అనమాట. అంటే గాలికి సంబంధించింది కాబట్టి అక్కడ ఉన్నారు. అలాగే ముందుండాలి మనకి ఎప్పుడు కూడా. వారాహి అమ్మవారు ఏం చేస్తారో తెలుసా? మనం పూజించడం స్టార్ట్ చేసినప్పుడు మన ముందుండి నడిపిస్తారు అమ్మవారు. కాబట్టి ఆవిడ ముందున్నారు. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. ఆవిడ కిరిచక్రము ముందు వైపు ఉందన్నమాట. మహాపద్మాతవి అంటే చింతామణి గృహంలో తూర్పు వైపు ముందు వైపునే ఉన్నారు అమ్మవారు. గృహం కూడా అమ్మవారిది ముందు వైపే ఉంది అని అంటే ఆవిడ రక్షించడానికే ఉన్నారయ్యా. ఆవిడ తాంత్రిక దేవతో మిమ్మల్ని ఏదో చేసేస్తుందని మాత్రం మీరు పొరపాటును కూడా అనుకోకండి. మీకేమైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూ వివాదాలు ఉన్నాయి, లేకపోతే దాయాదులు మీవి ఇవ్వడం లేదు, మీకు రావాల్సిన ఆస్తి రావడం లేదు. ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు కూడా ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే గనక ఒకళ్ళకి ఎక్కువ ఇచ్చి ఒకళ్ళకి తక్కువ ఇచ్చి ఇలాంటి బాధలు ఎన్నో చూస్తూ ఉంటాను నేను. ఇవన్నీ కూడా మీకు సమస్య పోవాలి. ఒక్కొక్క బాధ కొన్ని బాధలు ఇంట్లో ఎలా ఉంటాయి అని అంటే ఎవరికి చెప్పుకోలేం కూడా. అయ్యో ఇదేంటి మీ వాళ్ళే ఇలా చేస్తున్నారా అని చెప్పిన ప్రశ్నార్థకమైన మాటలు ఎక్కడ వినాల్సి వస్తుందో, లేకపోతే మీరు ఇంత అనాలోచితంగా ఎలా చేశారు, మీకు అసలు తెలివి ఉందా అని అడుగుతారేమో అని చెప్పి చెప్పుకోలేక మదన పడుతూ ఉంటాము, లోపలే కుంగిపోతూ ఉంటాం. అలాంటి బాధ ఏది ఉన్నా సరే అమ్మవారికి చెప్పుకోండి. చక్కగా ఎలాంటి పరిస్థితుల్లోనూ అమ్మవారు తప్పకుండా మీ సమస్యని తీరుస్తారు. అయితే వారాహి అమ్మవారికి ప్రత్యేకంగా నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే, మీకు ద్వాదశ నామాలు ఉంటాయి అమ్మవారివి. అమ్మవారి ద్వాదశ నామాలు ఎంత బాగా పనిచేస్తాయి అని అంటే చెప్పడానికి అసలు రానే రాదు. మీరు ఆ ద్వాదశ నామాలు నేను ఒకసారి 108 సార్లు చదవడం జరిగింది. 108 సార్లు చదివినప్పుడు ఆ పని వెంటనే అయిపోయింది అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ మాట కూడా నేను విన్నాను, అన్ని పనులు అయిపోతాయి, అన్ని మిరకిల్స్ మీకే జరుగుతాయి అని అంటే అయ్యో
అదేంటి ప్రతిసారి స్టూడెంట్ ఫస్ట్ రాకూడదా, ఎప్పుడు వీడే వస్తాడు ఫస్ట్ అని అనుకుంటే ఎట్లా? వాడు కష్టపడుతున్నాడు, వాడు వస్తాడు ఫస్ట్ సెకండ్, అయితే ఫస్ట్ ఉంటావు లేకపోతే సెకండ్ ఉంటావు, నీకేనా అని చెప్పి టీచర్ ఎప్పుడు అలా అనదు కదా. కాబట్టి మిరకిల్స్ నాకే కాదు మీ అందరికీ కూడా జరిగాయి. మీకు నిజంగా అమ్మవారు మన గోత్రనామాలకి కట్టిన వాళ్ళకైతే చాలా జరిగాయి. పొద్దున్న నేను చెప్పాను, మీకు ఏమన్నా జరిగితే గనక నాకు చెప్పండి, నేను చెప్తాను అని. నేను మీ పేర్లు మాత్రం చెప్పను, అది కూడా చెప్తున్నాను. అవి మాత్రం కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాను. మీకు జరిగింది మాత్రం చాలా క్లుప్తంగా, ఎవ్వరికి కూడా అర్థం కాకుండా అమ్మవారికి మాత్రమే అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. గ్రాటిట్యూడ్ చూపిద్దాం. మీకు ఎవరికైనా పనులైతే కనుక, రాయాలి అని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా మీరు రాయండి. తప్పకుండా నేను రేపు ఈ 9 రోజులు అమ్మవారివి అద్భుతాలుగా, అమ్మవారి దయ మనకి ఎలా మన మీద ప్రసరింపజేశారు అమ్మవారు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అయితే మీకు పొద్దున మాట ఇచ్చాను, కుక్కే క్షేత్రానికి వెళ్ళినప్పుడు నాకు ఎట్లాంటి ఆపద వచ్చింది, ఆ ఆపదలోంచి నేను ఎలా బయటపడ్డాను అనేది పూజా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మీకు లాస్ట్ లో చెప్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం పూజలోకి వెళ్ళిపోదాం. దయచేసి ఈ రోజు నుంచి మాత్రం ఎవరు కూడా మీరు ఎవరన్నా మీకు అయ్యో వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకున్నారా అని అంటే, అవును మా అమ్మ ఫోటో నేను పెట్టుకున్నాను, నాకు చాలా బాగా కలిసి వచ్చింది, మీరు కావాలంటే మీరు కూడా పెట్టుకోండి అని చెప్పండి. భయపడవలసిన అవసరమే లేదు. ఓకేనా? ఉంటాను. ఇప్పుడు మాత్రం మనం పూజ చేసుకుందాం. మళ్ళీ ఎలాంటిది నాకు అనుభవం కలిగింది కుక్కేలో అనేది తప్పకుండా మీకు నేను మళ్ళీ ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత, పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత చెప్తాను. అలాగే ఇవాళ మనకి పూర్ణాహుతికి చీరని సమర్పించుకున్న వాళ్ళు రవీందర్ గారు, కండే రవీందర్ గారు, రాణి, వాళ్ళ పిల్లలు యజ్ఞేష్, అలాగే జ్ఞానేష్. వాళ్ళకి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారిది లాస్ట్ టైమే ఇచ్చారు వాళ్ళు, నేను మర్చిపోయాను, ఇంట్లో తీసుకురాలేదన్నమాట. కానీ ఈసారి నేను అన్నాను నెక్స్ట్ టైం చేద్దాము అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే పుష్యమాసము మీకు చెప్తాను, అమ్మవారు ఎట్లా డిజైన్ చేసుకుంటారు అనేది ఒక్క మాటలో చెప్పాలన్న భావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. పుష్యమాసము దేనికి సంకేతం? శని భగవానుడిది పుష్యమి నక్షత్రం కాబట్టి పుష్యమాసం అని వచ్చింది కదా. వాళ్ళు చేసేది లిక్విడ్ బిజినెస్, అంటే వాటర్ బిజినెస్ అన్నమాట. సో ఈ నెలనే వాళ్ళకి పూర్ణావతి చేయడానికి అమ్మవారు సంకల్పించారు. చూడండి, లాస్ట్ టైమే తెచ్చేశారు వాళ్ళు, అమ్మ ఈసారి మీరు పూర్ణావతికి వేయండి అని చెప్పి. అలా కాకుండా ఈ నెల ఇప్పుడు వేయించారు, తీసుకున్నానికి నా చేత మరుపు అనేది వచ్చింది. లేకపోతే అసలు నేను మర్చిపోను, జనరల్ గా ఏది కూడా వెంటనే రాసుకుంటాను ఏవేవి తీసుకెళ్ళాలి అని ముందు రోజే. అలాంటిది మరుపు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో తీసుకురాలేదు, ఏమనుకోకండి, నెక్స్ట్ టైం అమ్మవారికి సమర్పిస్తాను అంటే, అలాగేనమ్మా ఏం పర్వాలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి అత్యంత ఆనుకూల్యత అయిన రోజు నాడే అమ్మవారు ఆ చీరని స్వీకరిస్తున్నారు అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మనం దండం పెట్టుకుంటే అమ్మవారే డిజైన్ చేసి మనకి ఏది మంచి ఏది కాదు అని చెప్పి అమ్మవారే మనకి చెప్తారు. తప్పకుండా మీ అందరికీ కూడా అలాంటి అనుభవాలే కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అప్పటిదాకా మీరు పూజని ఆద్యంతము చూడండి. మీకు ఏం చదువుకోవాలి అనేది ఒకటి డౌట్ ఉంటుంది. వారాహి అమ్మవారిది సహస్రం చదివితే చాలా 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 బాగుంటుంది. 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పి వారాహి అమ్మవారి సహస్రంలోనే ఉంది. ఒకవేళ మాకు గనక నోరు తిరగదమ్మా అనిపిస్తే గనక చక్కగా ఆడియో పెట్టుకోండి. లేదు ఇది చూస్తున్నాం కాబట్టి మేము చూస్తూ చదువుకుంటే ఇంకా బాగుంటుంది మాకు అనుకుంటే అమ్మవారి 12 నామాలు తప్పకుండా చదువుకోండి. అలా లెక్క పెట్టుకోకండి, ఎన్నిసార్లు చదివారు అనేది చదువుకుంటూ వెళ్ళిపోండి. లేదు లెక్క ఉంటే బాగుంటుంది అంటే 21 సార్లు, 11 సార్లు, 54, 108 సార్లు చదువుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా పనులు అవుతాయి అన్న నమ్మకం నాకుంది. అప్పటిదాకా ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు పూజ అంతా చక్కగా చూడండి. మళ్ళీ మనం కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం అమ్మవారి గురించి.
बाधानिवृत्त्यर्थं व्यापाराभिवृद्ध्यर्थं पैडिपालगोत्रस्य भूपाल नामधेयस्य संध्याराणी नामदेवत्याः विष्णुप्रिय नामदेवत्याः भारद्वाज नामधेयस्य परदेवतानुग्रहसिद्ध्यर्थम् उद्योगाभिवृद्ध्यर्थं पीपल्लगोत्रस्य अप्पाराव नामधेयस्य वेंकटश्री लक्ष्मी नामदेवत्याः श्रीनिवासराव नामधेयस्य लता नामदेवत्याः आकाश नामधेयस्य श्री वेंकटसाई कुशवंत नामधेयस्य ऋणबाधानिवृत्त्यर्थम् आर्थिकाभिवृद्ध्यर्थम् आरोग्याभिवृद्ध्यर्थं पौरुष महर्षि गोत्रस्य शरद्बाबू नामधेयस्य शालू नामदेवत्याः रोहन नामधेयस्य राधाबाई नामदेवत्याः सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थम् उद्योगाभिवृद्ध्यर्थम् आर्थिकबाधानिवृत्त्यर्थं गौतमसगोत्रस्य नाग वेंकट बाल मुरली कृष्ण नामधेयस्य इंदिरा नामदेवत्याः अनंत वेंकट सत्यकामेश्वर साई अरविंद नामधेयस्य नाग वेंकट राघव राग तन्मयी नामदेवत्याः विद्याभिवृद्ध्यर्थं परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थम् आरोग्याभिवृद्ध्यर्थं रेचर्लगोत्रस्य ईश्वरय्य नामधेयस्य ईश्वरम्म नामदेवत्याः कल्याण नामधेयस्य हेमंत नामदेवत्याः सर्वत्र अभिवृद्ध्यर्थं नुबुलगोत्रस्य विश्वेश्वर नामधेयस्य श्रीप्रिय नामदेवत्याः हारिका नामदेवत्याः चूर्णिका नामदेवत्याः विलसित विद्या प्राप्त्यर्थं ऋणबाधानिवृत्त्यर्थं स्वगृह प्राप्त्यर्थं श्रीवत्सगोत्रस्य वेंकट राजशेखर नामधेयस्य सुमवत्सल नामदेवत्याः सुब्रह्मण्य साई प्रणीत नामधेयस्य नागमेश श्री मानसा नामदेवत्याः यशश्री नामदेवत्याः परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थम् आरोग्याभिवृद्ध्यर्थम् अभिलषित उद्योग प्राप्त्यर्थम् उल्लुट्लगोत्रस्य रमेश नामधेयस्य यशोदा नामदेवत्याः शरच्चंद्र नामधेयस्य पाणिग्रहण सिद्ध्यर्थं पौरुषऋषिगोत्रस्य शोभा राणी नामदेवत्याः रश्मि नामदेवत्याः श्वेता नामदेवत्याः नंदा नामदेवत्याः प्रतिभा नामदेवत्याः विवाह पाणिग्रहण सिद्ध्यर्थम् आर्थिकाभिवृद्ध्यर्थं शत्रु निवारणार्थं दृष्टिदोष निवारणार्थं वरिषट्लगोत्रस्य सत्यनारायण नामधेयस्य वीरलक्ष्मी नामदेवत्याः वेंकट सत्य वीरभद्र विनीत नामधेयस्य सर्वत्राभिवृद्ध्यर्थं वेंकट सत्य शिवमही नामदेवत्याः आयुष्याभिवृद्ध्यर्थं यवार्लगोत्रस्य शिवकुमार नामधेयस्य नाग हिमबिंदु नामदेवत्याः काव्या नामदेवत्याः आकर्ष नामदेवत्याः कुमार्याः पाणिग्रहण सिद्ध्यर्थं चावंती गोत्रस्य शंकर नामधेयस्य दाक्षायिनी नामदेवत्याः सुमित शंकर नामधेयस्य हर्षित प्रिया नामदेवत्याः भूविवाद निवृत्त्यर्थं आर्थिकाभिवृद्ध्यर्थं व्यापाराभिवृद्ध्यर्थं नष्टद्रव्य प्राप्त्यर्थं पशुपनीलगोत्रस्य राममूर्ति नामधेयस्य ज्योति नामदेवत्याः स्वाति नामदेवत्याः श्वेता नामदेवत्याः ज्येष्ठकुमार्याः पाणिग्रहण सिद्ध्यर्थं भंडार गोत्रस्य नारायण नामधेयस्य सुकन्या नामदेवत्याः नष्टद्रव्य प्राप्त्यर्थं सह कुटुंबस्य सर्वेषाम् आयुष्याभिवृद्ध्यर्थं श्रीमतः यजमानस्य गोत्रस्य पैडिपाल गोत्रस्य पुरुषोत्तम कृष्ण नामधेयस्य बेबी सरोजिनी नामदेवत्याः नष्टद्रव्य प्राप्त्यर्थं कावेरी श्री साई अंजनी नामदेवत्याः विद्या सिद्ध्यर्थं श्रद्धा सिद्ध्यर्थं गीतावाणी नामदेवत्याः विद्या सिद्ध्यर्थं मनोबाधा निवृत्त्यर्थं निंडुकुदल्ल गोत्रस्य बाजीराव नामधेयस्य वेंकट वरलक्ष्मी नामदेवत्याः आरोग्य प्राप्त्यर्थं नष्टद्रव्य प्राप्त्यर्थं रापोल गोत्रस्य वेंकटेश्वर रेड्डी नामधेयस्य पुष्पलता रेड्डी नामदेवत्याः सत्संतान सिद्ध्यर्थं अनुराग रेड्डी नामधेयस्य ज्योतिका नामदेवत्याः संतान सिद्ध्यर्थं अक्षय रेड्डी नामधेयस्य विवाह सिद्ध्यर्थं परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं रोहित रेड्डी नामधेयस्य पाणिग्रहण सिद्ध्यर्थं नागेश्वर गोत्रस्य रमेश कुमार नामधेयस्य पूर्णिमा नामदेवत्याः कुमारस्य विघ्नेश नामधेयस्य अखंड विद्या प्राप्त्यर्थं कनिष्ठ कुमारस्य निधीश नामधेयस्य सद्बुद्धि प्राप्त्यर्थं चित्तचांचल्य निवृत्त्यर्थं श्रीलाल कुलगोत्रस्य वेंकट सुब्बय्य नामधेयस्य गीता नामदेवत्याः किरण कुमार नामधेयस्य सुजाता नामदेवत्याः वेद संहिता नामदेवत्याः सूर्य हरीश नामधेयस्य सह कुटुंबस्य सूर्य हविष नामधेयस्य सह कुटुंबस्य श्रीनिवास नामधेयस्य प्रियांका नामदेवत्याः सह कुमारस्य स्कंदन जयसिंह नामधेयस्य सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं सिरसल गोत्रस्य सुधाकर नामधेयस्य कात्यायनी नामदेवत्याः वेद प्रणीत नामधेयस्य प्रज्ञा प्रमिति नामदेवत्याः सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं सर्वत्राभिवृद्ध्यर्थं शिवगोत्रस्य नरेंद्र बाबू नामधेयस्य प्रियांका नामदेवत्याः मीवश्रित नामधेयस्य क्षितिजा नामदेवत्याः कुमारस्य शरीरस्थित समस्त अनारोग्य निवृत्त्यर्थं शरीर आरोग्यता सिद्ध्यर्थं कनिष्ठ कुमारस्य अभिलषित विषये नरेंद्र नामधेयस्य यजमानस्य
అభిలషితరంగే ఉన్నతాధికార సిద్ధ్యర్థం చికిచర్ల గోత్రం చికిచర్ల గోత్రస్య వెంకటరమణ వెంకటరమణ నామధేవత్యాః లింగాల కమల లింగాల కమలా నామధేవత్యాః ధీరజ్ ధీరజ్ నామధేయస్య స్వర్ణలత స్వర్ణలతా నామధేవత్యాః సుదర్శన్ సుదర్శన్ నామధేయస్య సహ కుటుంబస్య వెంకటరమణ గారికి ఆరోగ్యం బాగా యజమానస్య శరీరారోగ్యతా సిద్ధ్యర్థం కుమారస్య అభిలషిత ఉద్యోగే ఉన్నతాధికార సిద్ధ్యర్థం కౌండిన్యస్ గోత్రస్య సుజిత రాజ్ సుజితా రాజనామధేయస్య జాబ్ రావాలి ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం పగిడిపాల గోత్రం పగిడిపాల గోత్రస్య విజయ్ కుమార్ విజయ్ కుమార్ నామధేయస్య కవిత కవితా నామధేవత్యాః కుందన్ భాను కుందన్ భాను నామధేవత్యాః ఆర్యన్ చంద్ర ఆర్యన్ చంద్ర నామధేయస్య వేద సంహిత వేద సంహితా నామధేవత్యాః సహ కుటుంబస్య ఈ దంపతులు దంపత్యోః అన్యోన్యతా సిద్ధ్యర్థం సమస్త వ్యాపారాభివృద్ధ్యర్థం సహ కుటుంబస్య సర్వేషాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీవార్తాళి పరదేవతా పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం నూకల గోత్రస్య నరసింహరావు నరసింహరావు నామధేయస్య రమణశ్రీ రమణశ్రీ నామధేవత్యాః మహతి మహతీ నామధేవత్యాః బృహతి బృహతీ నామధేవత్యాః పవన ఋషి గోత్రం పవన ఋషిగోత్రస్య వీళ్ళదే పవన ఋషి గోత్రం సహ కుటుంబస్య సర్వేషాం ఆయుష్యాభివృద్ధ్యర్థం విష్ణు 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 ఇంగ్లోమైన పది వార్తాలు వార్తాలు వారాయి వారాయి శీఘ్రం విప్పర్ల గోత్రం విప్పర్ల గోత్రస్య సాగి మధురమ్మ మధురమ్మ నామధేవత్యాః లక్ష్మీ నామధేవత్యాః నాగార్జున నాగార్జున నామధేయస్య నేహ నేహా నామధేవత్యాః రాధిక రాధికా నామధేవత్యాః కావాలి రాధికకి వీళ్ళు స్వగృహం కనిష్ఠకుమార్యాः వాక్సిద్ధ్యర్థం నూతన గృహ సిద్ధ్యర్థం పరదేవతానుగ్రహ సిద్ధ్యర్థం అష్టద్రవ్య ప్రాప్త్యర్థం చ ఇక్కడ మర్చిలో పెట్టు అక్కడ బయట చూపిస్తాను మన తీసుకెళ్ళి నమమా సర్వేషాం సంకల్పకర్తॄణాం శ్రీ వారాహి దేవదేవ్యాః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం విశేష వారాహి సహస్రనామైః హోమం కరిష్యే. ఓం ధ్యానం. నమోస్తు దేవి వారాహి జయైంకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవతః ప్రియే.
जय क्रोडास्तु वाराहि देवी त्वाञ्च नमाम्यहं जय वाराहि विश्वेशी मुख्यवाराहि ते नमः मुख्यवाराहि वन्दे त्वाम् अन्धे अन्धिनिते नमः सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः नमस्तम्भिनि स्तम्भे त्वां जृम्भे जृम्भिणिते नमः रुन्धे रुन्धिनि वन्दे त्वां नमो देवी तुमोहिनी स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः बाह्वोह स्तम्भकरी वन्दे चित्तस्तम्भनिते नमः चक्षुस्तंभनि त्वां मुख्यस्तंभिनिते नमो नमः जगत्स्तंभिनि वंदे त्वां जिह्वस्तंभनकारिणी स्तंभनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनं शीघ्रं वश्यं च कुरुते योक्नौ वाचात्मिके नमः ठा चतुष्टय रूपे त्वां शरणं सर्वदा भजे होमात्मके फड्रूपेण जय आद्यानने शिवे देहि मे सकलान् कामान् वाराहि जगदीश्वरी नमस्तुभ्यं 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 नमो नमः इदम् आद्यानना स्तोत्रं सर्वपाप विनाशनं पठेद्यः सर्वदा भक्त्या पातकैर्मुच्यते तथा लभन्ते शत्रवो नाशं दुःखरोगापमृत्यवः महदायुष्यमाप्नोति अलक्ष्मीर्नाशमाप्नुयात् जगदम्बार्पणमस्तु। तथा विशेष द्वादश नाम हवनम् ओम ऐं ग्लौं पंचम्यै स्वाहा ओम ऐं ग्लौं दंडनाथायै स्वाहा ओम ऐं ग्लौं संकेतायै स्वाहा ओम ऐं ग्लौं समयेश्वर्यै स्वाहा ओम ऐं ग्लौं समय संकेतायै स्वाहा ओम ऐं ग्लौं वाराह्यै स्वाहा ओम ऐं ग्लौं पौत्रिण्यै स्वाहा ओम ऐं ग्लौं शिवायै स्वाहा ओम ऐं ग्लौं वार्ताళ్यै स्वाहा ओम ऐं ग्लौं महासेनायै स्वाहा ओम ऐं ग्लौं आज्ञाचक्रेश्वर्यै स्वाहा ओम ऐं ग्लौं अरिघ्न्यै स्वाहा। श्री वार्ताళ్या इमानि नमः। भैया को धान्य भी दे दो, धान्యం కూడా ఇస్తాడు. జ్వాల బాగా ఉన్నప్పుడు నెయ్యి ఆపేసి ధాన్యం వేస్తుంది. ఇది ఎక్కువసార్లు తీసేస్తే చేయి కూడా నొప్పెడుతుంది. మధ్యలో సరిపోదు సపోర్ట్. మణికట్టు కదా, తిప్పి 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 తిప్పి. పెద్ద మంత్రాలు అయితే పర్వాలేదు, చిన్న మంత్రాలకు ఇబ్బంది అవుతుంది. और डालो 1000 को 1000 नहीं और 10,000 था उधर दे दो भैया ऊपर ले पेड़ेसको नहीं వేసేసుకోండి అందులో తీసుకోవచ్చు ధాన్యం పర్వాలేదు అంతే. జ్వాల బాగా ఉన్నప్పుడు దాని మీదే పెట్టేసుకొని చేసేయడమే, అప్పుడు ఈజీగా ఉంటుంది. జల్దీ रक्तांभोरुहकर्णिको परिगते शावासने संस्थितां मुंडस्रक् परिराजमान हृदयां नीलाश्मसद्रोचिषं हस्ताब्जैर्मुसलं हलाभयवरान् संबिभ्रतीं सत्कुचां वार्तालीमरुणाम्बरां त्रिनयनां वन्दे वराहाननाम्। वाराही धूम्रवर्णा च भक्षयन्ति रिपून् सदा पशुरूपान् मुनिसुरैर्वन्दितां धूम्ररूपिणीं। वार्ताళ్यै नमः, धूम्रवाराह्यै नमः। रक्तामश्वाधिरूढां शिशुधरशकलाबद्धमौलिं त्रिनेत्रां पाशेन बध्यसाध्यां स्मरशरविवशां दक्षिणेनानयन्तीं हस्तेनान्येन वेत्रं वरकनकमयं धारयन्तीं मनोज्ञां देवीं ध्यायेदजस्रं कुचभरणमितां दिव्यहाराभिरामाम्। अश्वारूढ़ा वार्ताళ్यै नमः। नमस्ते अस्त्रवाराहि वैरिप्राणापहारिणि गोकण्ठमिव शार्दूलो गजकण्ठं यथा हरिः शत्रुरूप पशून् हत्वा आशुमां सञ्च भक्षय वाराहि त्वां सदा वन्दे वन्द्ये चास्त्रस्वरूपिणी। अस्त्रवाराह्यै नमः। गुञ्जा निर्मितहारभूषितकुचां
सद्यौवनोल्लासिनीं हस्ताभ्यां नृकपाल खड्गलतिके रम्ये मुदा बिभ्रतीं रक्तालंकृति वस्त्रलेपनं लसद्देह प्रभां ध्यायतां नॄणां श्रीसुमुखीं शवासनगतां स्युस्वर्वदा सम्पदः सुमुखी वाराह्यै नमः। रक्तांबुजे प्रेतवरासनस्थामर्धोरुकामार्भटिकासनस्थां दंष्ट्रोल्लसत्पोत्रिमुखारविन्दां कोटीरसञ्छिन्न हिमांशुरेखां हलं कपालं दधतीं कराभ्यां वामेतराभ्यां मुसलेष्टदौ च रक्तांबरां रक्तपटोत्तरीयां प्रबालकर्णाभरणां त्रिनेत्रां श्यामां समस्ताभरणं सृगाढ्यां वाराहि संज्ञां प्रणमामि नित्यं श्री बृहद्वाराह्यै नमः। अथ वाराही सहस्रनाम हवनम। ओम ग्लौं ग्लौं ओम ऐं ग्लौं ऐं स्वाहा ओम वाराह्यै स्वाहा ओम वामन्यै स्वाहा ओम वामायै स्वाहा ओम बगलायै स्वाहा ओम वासव्यै स्वाहा ओम वसवे स्वाहा ओम वैदेह्यै स्वाहा ओम वीरसुवे स्वाहा ओम बालायै स्वाहा ओम वरदायै स्वाहा ओम विष्णुवल्लभायै स्वाहा ओम वंदितायै स्वाहा ओम वसुदायै स्वाहा ओम वश्यायै स्वाहा ओम यात्तास्यायै स्वाहा ओम वंचन्यै स्वाहा ओम बलायै स्वाहा ओम वसुंधरायै स्वाहा ओम वीतिहोत्रायै स्वाहा ओम वीतरागायै स्वाहा ओम विहायस्यै स्वाहा ओम सर्वायै स्वाहा ओम खनिप्रियायै स्वाहा ओम काम्यायै स्वाहा ओम कमलायै स्वाहा ओम कांचन्यै स्वाहा ओम रमायै स्वाहा ओम धूम्रायै स्वाहा ओम कपालिन्यै स्वाहा ओम वामायै स्वाहा ओम कुरुकुल्लायै स्वाहा ओम कलावत्यै स्वाहा ओम याम्यायै स्वाहा ओम आग्नेयै स्वाहा ओम धरायै स्वाहा ओम धन्यायै स्वाहा ओम धर्मिण्यै स्वाहा ओम ध्यानिन्यै स्वाहा ओम ध्रुवायै स्वाहा ओम धृत्यै स्वाहा ओम लक्ष्म्यै स्वाहा ओम जयायै स्वाहा ओम तुष्ट्यै स्वाहा ओम शक्तियै स्वाहा ओम मेधायै स्वाहा ओम तपस्विन्यै स्वाहा ओम वेधसे स्वाहा ओम जयायै स्वाहा ओम कृत्यै स्वाहा ओम कांतयै स्वाहा ओम स्वाहायै स्वाहा ओम शांतयै स्वाहा ओम दमायै स्वाहा ओम रत्यै स्वाहा ओम लज्जायै स्वाहा ओम मत्यै स्वाहा ओम स्मृत्यै स्वाहा ओम निद्रायै स्वाहा ओम तंत्रायै स्वाहा ओम गौर्यै स्वाहा ओम शिवायै स्वाहा ओम स्वधायै स्वाहा ओम चंडियै स्वाहा ओम दुर्गायै स्वाहा ओम अभयायै स्वाहा ओम भीमायै स्वाहा ओम भाषायै स्वाहा ओम भामायै स्वाहा ओम भयानकायै स्वाहा ओम भूदारायै स्वाहा ओम भयहायै स्वाहा ओम भैरवे स्वाहा ओम भैरव्यै स्वाहा ओम भंगरायै स्वाहा ओम भट्ट्यै स्वाहा ओम घुर्घुरायै स्वाहा ओम घोषणायै स्वाहा ओम घोरायै स्वाहा ओम घोषण्यै स्वाहा ओम घोणसंयुतायै स्वाहा ओम घनायै स्वाहा ओम अघनायै स्वाहा ओम घर्घरायै स्वाहा ओम घोणयुक्तायै स्वाहा ओम अघनाशिन्यै स्वाहा ओम पूर्वस्थितायै स्वाहा ओम आग्नेयस्थितायै स्वाहा ओम यातुस्थितायै स्वाहा ओम याम्यस्थितायै स्वाहा ओम वायव्यस्थितायै स्वाहा ओम उत्तरस्थितायै स्वाहा ओम वारुणस्थितायै स्वाहा ओम ऐशानस्थितायै स्वाहा ओम मूर्ध्वस्थितायै स्वाहा ओम अधस्थितायै स्वाहा ओम पृष्ठगायै स्वाहा ओम दक्षगायै स्वाहा ओम अग्रगायै स्वाहा ओम वामगायै स्वाहा ओम हृद्गायै स्वाहा ओम नाभिगायै स्वाहा ओम ब्रह्मरंध्रगायै स्वाहा ओम अर्कगायै स्वाहा ओम स्वर्गगायै स्वाहा ओम पातालगायै स्वाहा ओम भूमिगायै स्वाहा ओम ऐं स्वाहा ओम श्रियै स्वाहा ओम ह्रियै स्वाहा ओम क्लीं स्वाहा ओम तीर्थगत्यै स्वाहा ओम प्रीत्यै स्वाहा ओम धियै स्वाहा ओम गिरे स्वाहा ओम कलायै स्वाहा ओम अव्ययायै स्वाहा ओम ऋग्रूपायै स्वाहा ओम यजुर्रूपायै स्वाहा ओम सामरूपायै स्वाहा ओम परायै स्वाहा ओम पौत्रिण्यै स्वाहा ओम उदुम्बरायै स्वाहा ओम गदाधारिण्यै स्वाहा ओम असिधारिण्यै स्वाहा ओम शक्तिधारिण्यै स्वाहा ओम चापधारिण्यै स्वाहा ओम विषुधारिण्यै स्वाहा
ఓం శూలధారిణ్యై స్వాహ ఓం చక్రధారిణ్యై స్వాహ ఓం అరిష్టిధారిణ్యై స్వాహ ఓం జరత్యై స్వాహ ఓం యువత్యై స్వాహ ఓం బాలాయై స్వాహ ఓం చతురంగ బలోత్కటాయై స్వాహ ఓం సత్యాయై స్వాహ ఓం అక్షరాయై స్వాహ ఓం నిధయే స్వాహ ఓం నేత్రయై స్వాహ ఓం ధాత్రయై స్వాహ ఓం పోత్రయై స్వాహ ఓం పరాయై స్వాహ ఓం పటవే స్వాహ ఓం క్షేత్రజ్ఞాయై స్వాహ ఓం కంపిన్యై స్వాహ ఓం జ్యేష్ఠాయై స్వాహ ఓం దురాధర్షాయై స్వాహ ఓం ధురంధరాయై స్వాహ ఓం మాలిన్యై స్వాహ ఓం మానిన్యై స్వాహ ఓం మాత్రే స్వాహ ఓం మాననీయాయై స్వాహ ఓం మనస్విన్యై స్వాహ ఓం మదోత్కటాయై స్వాహ ఓం మన్యుకర్యై స్వాహ ఓం మనురూపాయై స్వాహ ఓం మనోజవాయై స్వాహ ఓం మేధస్విన్యై స్వాహ ఓం మధ్యరతాయై స్వాహ ఓం మధుపాయై స్వాహ ఓం మంగళాయై స్వాహ ఓం అమరాయై స్వాహ ఓం మాయాయై స్వాహ ఓం మాత్రే స్వాహ ఓం ఆమయహర్యై స్వాహ ఓం మృడాన్యై స్వాహ ఓం మహిళాయై స్వాహ ఓం మృత్యై స్వాహ ఓం మహాదేవ్యై స్వాహ ఓం మోహహర్యై స్వాహ ఓం మంజవే స్వాహ ఓం మృత్యుంజయాయై స్వాహ ఓం అమలాయై స్వాహ ఓం మాంసలాయై స్వాహ ఓం మానవాయై స్వాహ ఓం మూలాయై స్వాహ ఓం మహారాత్రయై స్వాహ ఓం మదాలసాయై స్వాహ ఓం మృగాంకాయై స్వాహ ఓం మేనకాయై స్వాహ మాన్యాయై స్వాహ ఓం మహిషజ్ఞై స్వాహ ఓం మదంతికాయై స్వాహ ఓం మూర్ఛాపహాయై స్వాహ ఓం మోహాపహాయై స్వాహ ఓం వృషాపహాయై స్వాహ ఓం మోఘాపహాయై స్వాహ ఓం మదాపహాయై స్వాహ ఓం మృత్యువ్యాపహాయై స్వాహ ఓం సింహాననాయై స్వాహ ఓం వృక్షాననాయై స్వాహ ఓం మహిషాననాయై స్వాహ ఓం వ్యాఘ్రాననాయై స్వాహ ఓం మృగాననాయై స్వాహ ఓం క్రోడాననాయై స్వాహ ఓం ధున్యై స్వాహ ఓం ధరిణ్యై స్వాహ ఓం ధారిణ్యై స్వాహ ఓం ధేనవే స్వాహ ఓం ధరిత్రయై స్వాహ ఓం ధావన్యై స్వాహ ఓం ధవాయై స్వాహ ఓం ధర్మధ్వనాయై స్వాహ ఓం ధ్యానపరాయై స్వాహ ఓం ధనప్రదాయై స్వాహ ఓం ధాన్యప్రదాయై స్వాహ ఓం ధరాప్రదాయై స్వాహ ఓం పాపనాశిన్యై స్వాహ ఓం దోషనాశిన్యై స్వాహ ఓం రిపునాశిన్యై స్వాహ ఓం వ్యాధినాశిన్యై స్వాహ ఓం సిద్ధిదాయిన్యై స్వాహ ఓం కళారూపిణ్యై స్వాహ ఓం కాష్టారూపిణ్యై స్వాహ ఓం క్షమారూపిణ్యై స్వాహ ఓం పక్షరూపిణ్యై స్వాహ ఓం మహర్రూపిణ్యై స్వాహ ఓం త్రుటిరూపిణ్యై స్వాహ ఓం శ్వాసరూపిణ్యై స్వాహ ఓం సమృద్ధాయై స్వాహ ఓం సుభుజాయై స్వాహ ఓం రౌద్ర్యై స్వాహ ఓం రాధాయై స్వాహ ఓం రాగాయై స్వాహ ఓం రమాయై స్వాహ ఓం అరణ్యై స్వాహ ఓం రామాయై స్వాహ ఓం రతిప్రియాయై స్వాహ ఓం హృష్టాయై స్వాహ ఓం రక్షిణ్యై స్వాహ ఓం రవిమధ్యగాయై స్వాహ ఓం రజన్యై స్వాహ ఓం రమణ్యై స్వాహ ఓం రేవాయై స్వాహ ఓం రంకిన్యై స్వాహ ఓం రంజన్యై స్వాహ ఓం రమాయై స్వాహ ఓం రోషాయై స్వాహ ఓం రోషవత్యై స్వాహ ఓం రూక్షాయై స్వాహ ఓం కడిరాధ్యప్రదాయై స్వాహ ఓం రతాయై స్వాహ ఓం రూపవత్యై స్వాహ ఓం రాస్యాయై స్వాహ ఓం రుద్రాణ్యై స్వాహ ఓం రణపండితాయై స్వాహ ఓం గంగాయై స్వాహ ఓం యమునాయై స్వాహ ఓం సరస్వత్యై స్వాహ ఓం స్వసవే స్వాహ ఓం మధ్వయై స్వాహ ఓం గండక్యై స్వాహ ఓం తుంగభద్రాయై స్వాహ ఓం కావేర్యై స్వాహ ఓం కౌశిక్యై స్వాహ ఓం పటవే స్వాహ ఓం కట్వాయై స్వాహ ఓం ఉరగవత్యై స్వాహ ఓం చారాయై స్వాహ ఓం సహస్రాక్ష్యై స్వాహ ఓం ప్రదర్దనాయై స్వాహ ఓం సర్వజ్ఞాయై స్వాహ ఓం శాంకర్యై స్వాహ ఓం శాస్త్రయై స్వాహ ఓం జటాధారిణ్యై స్వాహ ఓం అయోరదాయై స్వాహ ఓం యావన్యై స్వాహ ఓం సౌరభ్యై స్వాహ ఓం కుబ్జాయై స్వాహ ఓం వక్రతుండాయై స్వాహ ఓం మధోద్యతాయై స్వాహ ఓం చంద్రాపీడాయై స్వాహ ఓం వేదవేద్యాయై స్వాహ ఓం శంఖిన్యై స్వాహ ఓం నీలలోహితాయై స్వాహ ఓం ధ్యానాతీతాయై స్వాహ ఓం అపరిచ్ఛేద్యాయై స్వాహ ఓం మృత్యురూపాయై స్వాహ ఓం త్రివర్గదాయై స్వాహ ఓం అరూపాయై స్వాహ ఓం బహురూపాయై స్వాహ ఓం నానారూపాయై స్వాహ ఓం నతాననాయై స్వాహ ఓం వృషాకపయే స్వాహ ఓం వృషారూఢాయై స్వాహ ఓం వృషేష్యై స్వాహ ఓం వృషవాహనాయై స్వాహ ఓం వృషప్రియాయై స్వాహ ఓం వృషావృత్తాయై స్వాహ ఓం వృషపర్వాయై స్వాహ ఓం వృషాకృత్యై స్వాహ ఓం కోదండిన్యై స్వాహ ఓం నాగచూడాయై స్వాహ ఓం చక్షుష్యై స్వాహ
ఓం పరమార్థికాయై స్వాహ ఓం దుర్వాసాయై స్వాహ ఓం దుర్గాయై స్వాహ ఓం దేవ్యై స్వాహ ఓం దురావాసాయై స్వాహ ఓం దురారిహాయై స్వాహ ఓం దుర్గాయై స్వాహ ఓం రాధాయై స్వాహ ఓం దుఃఖాంత్రయై స్వాహ ఓం దురారాధ్యాయై స్వాహ ఓం దవీయస్యై స్వాహ ఓం దురావాసాయై స్వాహ ఓం దుష్ప్రహస్తాయై స్వాహ ఓం దుష్ప్రకంపాయై స్వాహ ఓం దురూహిణ్యై స్వాహ ఓం సువేణ్యై స్వాహ ఓం రమణ్యై స్వాహ ఓం శ్యామాయై స్వాహ ఓం మృగతాపిన్యై స్వాహ ఓం వ్యాధితాపిన్యై స్వాహ ఓం అర్ఘతాపిన్యై స్వాహ ఓం ఉగ్రాయై స్వాహ ఓం దుర్గాయై స్వాహ ఓం తార్క్ష్యై స్వాహ ఓం పాశుపత్యై స్వాహ ఓం కౌణప్యై స్వాహ ఓం కుణపాశాయై స్వాహ గుణపాశనాయై స్వాహ ఓం కపర్దిన్యై స్వాహ ఓం కామకామాయై స్వాహ ఓం కమనీయాయై స్వాహ ఓం కలోజ్వలాయై స్వాహ ఓం కాసావహృతే స్వాహ ఓం కారకాంత్యై స్వాహ ఓం కంబుకంఠయై స్వాహ ఓం కృతాగమాయై స్వాహ ఓం కర్కషాయై స్వాహ ఓం కారణాయై స్వాహ ఓం కాంతాయై స్వాహ ఓం కల్పాయై స్వాహ ఓం అకల్పాయై స్వాహ ఓం కటంకటాయై స్వాహ ఓం శ్మశాననిలయాయై స్వాహ ఓం భిన్నాయై స్వాహ ఓం గజారూఢాయై స్వాహ ఓం గజాపహాయై స్వాహ ఓం తత్ప్రియాయై స్వాహ ఓం తత్పరాయై స్వాహ ఓం రాయాయై స్వాహ ఓం స్వర్భానవే స్వాహ కాలవంచిన్యై స్వాహ ఓం శాఖాయై స్వాహ ఓం విశాఖాయై స్వాహ ఓం గోశాఖాయై స్వాహ ఓం శేషశాఖ ఓం సుశాఖాయై స్వాహ ఓం శేషశాఖిన్యై స్వాహ ఓం యంగాయై స్వాహ ఓం శుభాంగాయై స్వాహ ఓం వామాంగాయై స్వాహ ఓం నీలాంగాయై స్వాహ ఓం అనంగరూపిణ్యై స్వాహ ఓం సాంగోపాంగాయై స్వాహ ఓం సారంగాయై స్వాహ ఓం శుభాంగాయై స్వాహ ఓం రంగరూపిణ్యై స్వాహ ఓం భద్రాయై స్వాహ ఓం సుభద్రాయై స్వాహ ఓం భద్రాక్ష్యై స్వాహ ఓం సింహికాయై స్వాహ వినతాయై స్వాహ ఓం అదిత్యై స్వాహ ఓం హృద్యై స్వాహ ఓం అవద్యాయై స్వాహ ఓం సుపద్యాయై స్వాహ ఓం గద్యప్రియాయై స్వాహ ఓం పద్యప్రియాయై స్వాహ ఓం ప్రసవే స్వాహ ఓం చర్చికాయై స్వాహ ఓం భోగవత్యై స్వాహ ఓం అంబాయై స్వాహ ఓం సారస్యై స్వాహ ఓం శబర్యై స్వాహ ఓం నట్యై స్వాహ ఓం యోగిన్యై స్వాహ ఓం పుష్కలాయై స్వాహ ఓం అనంతాయై స్వాహ ఓం పరాయై స్వాహ ఓం సాంఖ్యాయై స్వాహ ఓం షచ్యై స్వాహ ఓం సత్యై స్వాహ ఓం నిమ్నగాయై స్వాహ ఓం నిమ్ననాభ్యై స్వాహ ఓం సహిష్ణవే స్వాహ ఓం జాగృత్యై స్వాహ ఓం లిప్యై స్వాహ ఓం దమయంత్యై స్వాహ ఓం దమాయై స్వాహ ఓం దండాయై స్వాహ ఓం ఉద్దండిన్యై స్వాహ ఓం దారదాయికాయై స్వాహ ఓం దీపిన్యై స్వాహ ఓం దావిన్యై స్వాహ ఓం ధాత్ర్యై స్వాహ ఓం దక్షకన్యాయై స్వాహ ఓం దమ్యాయై స్వాహ ఓం దరదే స్వాహ ఓం దాహిన్యై స్వాహ ఓం ద్రవిణ్యై స్వాహ ఓం దర్వ్యై స్వాహ ఓం దండిన్యై స్వాహ ఐకాయై స్వాహ ఓం దానప్రియాయై స్వాహ ఓం దోషహంత్రయై స్వాహ ఓం దుఃఖనాశిన్యై స్వాహ ఓం దారిద్ర్యనాశిన్యై స్వాహ ఓం దోషదాయై స్వాహ ఓం దోషకృతే స్వాహ ఓం దోగ్ధ్రయై స్వాహ ఓం దోహత్యై స్వాహ ఓం దేవికాయై స్వాహ ఓం అధనాయై స్వాహ ఓం దర్వీకర్యై స్వాహ ఓం దుర్వలితాయై స్వాహ ఓం దుర్యుగాయై స్వాహ ఓం అద్వయవాదిన్యై స్వాహ ఓం చరాయై స్వాహ ఓం అచరాయై స్వాహ ఓం అనంతాయై స్వాహ ఓం వృష్ట్యై స్వాహ ఓం ఉన్మత్తాయై స్వాహ ఓం కమలాయై స్వాహ ఓం అలసాయై స్వాహ ఓం తారిణ్యై స్వాహ ఓం తారకాంతారాయై స్వాహ ఓం పరమాత్మనే స్వాహ ఓం అబ్జలోచనాయై స్వాహ ఓం ఇందవే స్వాహ ఓం హిరణ్యకవచాయై స్వాహ ఓం వ్యవస్థాయై స్వాహ ఓం వ్యవసాయికాయై స్వాహ ఓం ఈశనందాయై స్వాహ నద్యై స్వాహ ఓం నాగ్యై స్వాహ ఓం యక్షిణ్యై స్వాహ ఓం సర్పిణ్యై స్వాహ ఓం వర్యై స్వాహ ఓం సుధాయై స్వాహ ఓం సురాయై స్వాహ ఓం విశ్వసహాయై స్వాహ ఓం సువర్ణాయై స్వాహ ఓం అంగదధారిణ్యై స్వాహ ఓం జనన్యై స్వాహ ఓం ప్రీతిభాగేశ్యై స్వాహ ఓం సామ్రాజ్ఞై స్వాహ ఓం సంవిదే స్వాహ ఓం ఉత్తమాయై స్వాహ ఓం అమేయాయై స్వాహ ఓం అరిష్టదమన్యై స్వాహ ఓం పింగళాయై స్వాహ ఓం లింగధారిణ్యై స్వాహ
ఓం చాముండాయై స్వాహ ఓం ప్లావిన్యై స్వాహ ఓం హాలాయై స్వాహ ఓం బృహతే స్వాహ ఓం జ్యోతిషే స్వాహ ఓం ఉరుక్రమాయై స్వాహ ఓం సుప్రతీకాయై స్వాహ ఓం సుగ్రీవాయై స్వాహ ఓం హవ్యవాహాయై స్వాహ ఓం ప్రలాపిన్యై స్వాహ ఓం నభస్యాయై స్వాహ ఓం మాధవ్యై స్వాహ ఓం జ్యేష్ఠాయై స్వాహ ఓం శిశిరాయై స్వాహ ఓం జ్వాలిన్యై స్వాహ ఓం మృత్యై స్వాహ ఓం శుక్లాయై స్వాహ ఓం శుక్రాయై స్వాహ ఓం శుచాయై స్వాహ ఓం శోకాయై స్వాహ ఓం శుక్యై స్వాహ ఓం భేక్యై స్వాహ ఓం పిక్యై స్వాహ ఓం భక్త్యై స్వాహ ఓం ప్రషదశ్వాయై స్వాహ ఓం నభోయోన్యై స్వాహ ఓం సుప్రతీకాయై స్వాహ ఓం విభావర్యై స్వాహ ఓం గర్వితాయై స్వాహ ఓం గురువిణ్యై స్వాహ ఓం గణ్యాయై స్వాహ ఓం గురవే స్వాహ ఓం గురుధర్యై స్వాహ ఓం గయాయై స్వాహ ఓం గంధర్వ్యై స్వాహ ఓం గణికాయై స్వాహ ఓం గుంద్రాయై స్వాహ ఓం గారుడ్యై స్వాహ ఓం గోపికాయై స్వాహ ఓం అగ్రగాయై స్వాహ ఓం గణేశ్యై స్వాహ ఓం గామిన్యై స్వాహ ఓం గంతాయై స్వాహ ఓం గోపతయే స్వాహ ఓం గంధన్యై స్వాహ ఓం గవ్యై స్వాహ ఓం గర్జితాయై స్వాహ ఓం గానన్యై స్వాహ ఓం గోనాయై స్వాహ ఓం గోరక్షాయై స్వాహ ఓం గోవిదాంగత్యై స్వాహ ఓం గ్రాథిక్యై స్వాహ ఓం గ్రథికృతే స్వాహ ఓం గోష్ఠ్యై స్వాహ ఓం గర్భరూపాయై స్వాహ ఓం గణేశిన్యై స్వాహ ఓం పారస్కర్యై స్వాహ ఓం పాంచనదాయై స్వాహ ఓం బహురూపాయై స్వాహ ఓం విరూపికాయై స్వాహ ఓం ఊహాయై స్వాహ ఓం వ్యూహాయై స్వాహ ఓం దురూహాయై స్వాహ ఓం సమ్మోహాయై స్వాహ ఓం మోహహారిణ్యై స్వాహ ఓం యజ్ఞవిగ్రహిణ్యై స్వాహ ఓం యజ్ఞాయై స్వాహ ఓం యాయజూకాయై స్వాహ ఓం యశస్విన్యై స్వాహ ఓం అగ్నిష్టోమాయై స్వాహ ఓం అత్యగ్నిష్టోమాయై స్వాహ ఓం వాజపేయాయై స్వాహ ఓం షోడశ్యై స్వాహ ఓం పుండరీకాయై స్వాహ ఓం అశ్వమేధాయై స్వాహ ఓం రాజసూయాయై స్వాహ ఓం నాభసాయై స్వాహ ఓం శిష్టకృతే స్వాహ ఓం బహవే స్వాహ ఓం సౌవర్ణాయై స్వాహ ఓం ఉలూఖలాయై స్వాహ ఓం మేక్షణ్యై స్వాహ ఓం చపలాయై స్వాహ ఓం గోసవాయై స్వాహ ఓం మహావ్రతాయై స్వాహ ఓం విశ్వజితే స్వాహ ఓం బ్రహ్మయజ్ఞాయై స్వాహ ఓం ప్రాజాపత్యాయై స్వాహ ఓం శిలాయవాయై స్వాహ ఓం అశ్వక్రాంతాయై స్వాహ ఓం రథక్రాంతాయై స్వాహ ఓం విష్ణుక్రాంతాయై స్వాహ ఓం విభావసే స్వాహ ఓం సూర్యక్రాంతాయై స్వాహ ఓం గజక్రాంతాయై స్వాహ ఓం బలిభిదే స్వాహ ఓం నాగయజ్ఞకాయై స్వాహ ఓం సావిత్ర్యై స్వాహ ఓం అర్ధసావిత్ర్యై స్వాహ ఓం సర్వతోభద్రవారుణాయై స్వాహ ఓం ఆదిత్యమయాయై స్వాహ ఆదిత్యామయాయై స్వాహ ఓం గోదోహాయై స్వాహ ఓం గవామయాయై స్వాహ ఓం మృగామయాయై స్వాహ ఓం సర్పమయాయై స్వాహ ఓం కాలపింజాయై స్వాహ ఓం కౌండిన్యాయై స్వాహ ఓం ఉపనాగాహలాయై స్వాహ ఓం అగ్నివిదే స్వాహ ఓం ద్వాదశహస్వాయై స్వాహ ఓం ఉపాంశవే స్వాహ ఓం సోమాయై స్వాహ ఓం విధాయై స్వాహ ఓం హనాయై స్వాహ ఓం అశ్వప్రతిగ్రహాయై స్వాహ ఓం బర్హిరథాయై స్వాహ ఓం అభ్యుదయాయై స్వాహ ఓం వృద్ధ్యై స్వాహ ఓం రాజయ స్వాహ ఓం సర్వస్వదక్షిణాయై స్వాహ ఓం దీక్షాయై స్వాహ ఓం సోమాఖ్యయాయై స్వాహ ఓం సమిదాహ్వయాయై స్వాహ ఓం కఠాయనాయై స్వాహ ఓం గోదోహాయై స్వాహ ఓం స్వాహాకారాయై స్వాహ ఓం తనూనపాతే స్వాహ ఓం దండాయై స్వాహ ఓం పురుషాయై స్వాహ ఓం మేధాయై స్వాహ ఓం శేనాయై స్వాహ ఓం వజ్రాయై స్వాహ ఓం ఇషవే స్వాహ ఓం యమాయై స్వాహ ఓం అంగిరసే స్వాహ ఓం కంకభేరుండాయై స్వాహ ఓం చాంద్రాయణపరాయణాయై స్వాహ ఓం జ్యోతిష్టోమాయై స్వాహ ఓం గుదాయై స్వాహ ఓం దర్శాయై స్వాహ ఓం నంద్యాఖ్యయాయై స్వాహ ఓం పౌర్ణమాసికాయై స్వాహ ఓం గజప్రతిగ్రహాయై స్వాహ ఓం రాత్రయై స్వాహ ఓం సౌరభాయై స్వాహ ఓం శాంకలాయనాయై స్వాహ
ఓం సౌభాగ్యకృతే స్వాహ ఓం కారీషాయై స్వాహ ఓం వైదలాయనాయై స్వాహ ఓం రామఠాయై స్వాహ ఓం శోచిష్కార్యై స్వాహ ఓం నాచికేతాయై స్వాహ ఓం శాంతికృతే స్వాహ ఓం పుష్టికృతే స్వాహ ఓం వైనతేయాయై స్వాహ ఓం ఉచ్చాటనాయై స్వాహ ఓం వశీకరణాయై స్వాహ ఓం మారణాయై స్వాహ ఓం త్రైలోక్యమోహనాయై స్వాహ ఓం వీరాయై స్వాహ ఓం కందర్పబలశాతనాయై స్వాహ ఓం శంఖచూడాయై స్వాహ ఓం గజఛాయాయై స్వాహ ఓం రౌద్రాఖ్యాయై స్వాహ ఓం విష్ణువిక్రమాయై స్వాహ ఓం భైరవ్యై స్వాహ ఓం కవహాఖ్యాయై స్వాహ ఓం అవభృతాయై స్వాహ ఓం అష్టకపాలకాయై స్వాహ ఓం శ్రౌషట్ స్వాహ ఓం వౌషట్ స్వాహ ఓం వషట్కారాయై స్వాహ ఓం పాక సంస్థాయై స్వాహ ఓం పరిశ్రుత్యై స్వాహ ఓం చయనాయై స్వాహ ఓం నరమేధాయై స్వాహ ఓం కారీర్యై స్వాహ ఓం రత్నదానికాయై స్వాహ ఓం సౌత్రామణ్యై స్వాహ ఓం భారుందాయై స్వాహ ఓం బారహస్పత్యాయై స్వాహ ఓం బలంగమాయై స్వాహ ఓం ప్రచేతసే స్వాహ ఓం సర్వసత్రాయై స్వాహ ఓం గజమేధాయై స్వాహ ఓం కరంభకాయై స్వాహ ఓం హవిస్సంస్థాయై స్వాహ ఓం సోమసంస్థాయై స్వాహ ఓం పాకసంస్థాయై స్వాహ ఓం గరుత్మత్యై స్వాహ ఓం సత్యాయై స్వాహ ఓం సూర్యాయై స్వాహ ఓం చమసాయై స్వాహ ఓం సృచే స్వాహ ఓం స్రువాయై స్వాహ ఓం ఉలూఖలాయై స్వాహ ఓం మేక్షణ్యై స్వాహ ఓం చపలాయై స్వాహ ఓం మంథన్యై స్వాహ ఓం మేఢ్యై స్వాహ ఓం యూపాయై స్వాహ ఓం ప్రాగ్వంశాయై స్వాహ ఓం కుంచికాయై స్వాహ ఓం రశ్మయే స్వాహ ఓం అంశవే స్వాహ ఓం దోభ్యాయై స్వాహ ఓం వారుణోదాయై స్వాహ ఓం పవ్యై స్వాహ ఓం కుథాయై స్వాహ ఓం ఆప్తోర్యామాయై స్వాహ ఓం ద్రోణకలశాయై స్వాహ ఓం మైత్రావరుణాయై స్వాహ ఓం అశ్వినాయై స్వాహ ఓం పాత్నీవ్రతాయై స్వాహ ఓం మంథ్యై స్వాహ ఓం హారియోజనాయై స్వాహ ఓం ప్రతిప్రస్థానాయై స్వాహ ఓం శుక్రాయై స్వాహ ఓం సామిధేన్యై స్వాహ ఓం సమిధే స్వాహ ఓం సమాయై స్వాహ ఓం హోత్రే స్వాహ ఓం మధ్వర్యవే స్వాహ ఓం ఉద్గాత్రే స్వాహ ఓం నేత్రే స్వాహ ఓం త్వష్ట్రే స్వాహ ఓం యోత్రికాయై స్వాహ ఓం ఆగ్నేధ్రాయై స్వాహ ఓం అచ్చావకాయై స్వాహ ఓం అష్టావచే స్వాహ ఓం గ్రావస్తుతే స్వాహ ఓం ప్రదర్దకాయై స్వాహ ఓం సుబ్రహ్మణ్యాయై స్వాహ ఓం బ్రాహ్మణాయై స్వాహ ఓం మైత్రావరుణాయై స్వాహ ఓం వారుణాయై స్వాహ ఓం ప్రస్తోత్రే స్వాహ ఓం ప్రతిప్రస్థాత్రే స్వాహ ఓం యజమానాయై స్వాహ ఓం ధ్రువంతికాయై స్వాహ ఓం ఆమిక్షాయై స్వాహ ఓం పృషదాధ్యాయై స్వాహ ఓం హవ్యాయై స్వాహ ఓం కవ్యాయై స్వాహ ఓం చరవే స్వాహ ఓం పయసే స్వాహ ఓం జుహుతే స్వాహ ఓం ఉపభృతే స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం త్రయ్యై స్వాహ ఓం త్రేతాయై స్వాహ ఓం తరస్విన్యై స్వాహ ఓం పురోడాశాయై స్వాహ ఓం పశూకర్షాయై స్వాహ ఓం ప్రోక్షణ్యై స్వాహ ఓం బ్రహ్మయజ్ఞన్యై స్వాహ ఓం అగ్నిజిహ్వాయై స్వాహ ఓం దర్భరోమాయై స్వాహ ఓం బ్రహ్మశీర్షాయై స్వాహ ఓం మహోదర్యై స్వాహ ఓం అమృతప్రాశికాయై స్వాహ ఓం నారాయణ్యై స్వాహ ఓం నగ్నాయై స్వాహ ఓం దిగంబరాయై స్వాహ ఓం కారుణ్యై స్వాహ ఓం చతుర్వేదరూపాయై స్వాహ ఓం శృత్యై స్వాహ ఓం అనుల్బణాయై స్వాహ ఓం అష్టాదశభుజాయై స్వాహ ఓం రంభాయై స్వాహ ఓం సత్యాయై స్వాహ ఓం గగనచారిణ్యై స్వాహ ఓం భీమవక్త్రాయై స్వాహ ఓం మహావక్త్రాయై స్వాహ ఓం కీర్త్యై స్వాహ ఓం ఆకృష్టపింగళాయై స్వాహ ఓం కృష్ణమూర్ధాయై స్వాహ ఓం మహామూర్ధాయై స్వాహ ఓం ఘోరమూర్ధాయై స్వాహ ఓం భయాననాయై స్వాహ ఓం ఘోరాననాయై స్వాహ ఓం ఘోరజిహ్వాయై స్వాహ ఓం ఘోరరావాయై స్వాహ ఓం మహావ్రతాయై స్వాహ ఓం దీప్తాస్యాయై స్వాహ ఓం దీప్తనేత్రాయై స్వాహ ఓం చండప్రహరణాయై స్వాహ ఓం జట్టియై స్వాహ ఓం సురభ్యై స్వాహ ఓం సౌలభ్యై స్వాహ ఓం వీచ్యై స్వాహ ఓం ఛాయాయై స్వాహ ఓం సంధ్యాయై స్వాహ ఓం మాంసలాయై స్వాహ ఓం కృష్ణాయై స్వాహ
ఓం కృష్ణాంబరాయై స్వాహ ఓం కృష్ణశార్ంగిణ్యై స్వాహ ఓం కృష్ణవల్లభాయై స్వాహ ఓం త్రాసిన్యై స్వాహ ఓం మోహిన్యై స్వాహ ఓం ద్వేష్యాయై స్వాహ ఓం మృత్యురూపాయై స్వాహ ఓం భయాపహాయై స్వాహ ఓం భీషణాయై స్వాహ ఓం దానవేంద్రజ్ఞై స్వాహ ఓం కల్పకర్యై స్వాహ ఓం క్షయంకర్యై స్వాహ ఓం అభయాయై స్వాహ ఓం పృథివ్యై స్వాహ ఓం సాధ్వ్యై స్వాహ ఓం కేశిన్యై స్వాహ ఓం వ్యాధిహాయై స్వాహ ఓం జన్మహాయై స్వాహ ఓం అక్షోభ్యాయై స్వాహ ఓం ఆహ్లాదిన్యై స్వాహ ఓం కన్యకాయై స్వాహ ఓం పవిత్రాయై స్వాహ ఓం రోపిణ్యై స్వాహ ఓం శుభాయై స్వాహ ఓం కన్యాదేవ్యై స్వాహ సురాదేవ్యై స్వాహ ఓం భీమాదేవ్యై స్వాహ ఓం మదంతికాయై స్వాహ ఓం శాకంబర్యై స్వాహ ఓం శాకంభర్యై స్వాహ ఓం మహాశ్వేతాయై స్వాహ ఓం ధూమ్రాయై స్వాహ ఓం ధూమ్రేశ్వర్యై స్వాహ ఓం ఈశ్వర్యై స్వాహ ఓం వీరభద్రాయై స్వాహ ఓం మహాభద్రాయై స్వాహ ఓం మహాదేవ్యై స్వాహ ఓం మహాసూర్యై స్వాహ ఓం శ్మశానవాసిన్యై స్వాహ ఓం దీప్తాయై స్వాహ ఓం చితిసంస్థాయై స్వాహ ఓం చితిప్రియాయై స్వాహ ఓం కపాలహస్తాయై స్వాహ ఖట్వాంగ్యై స్వాహ ఓం మహాయోగిన్యై స్వాహ మహాయోగ్యై స్వాహ ఓం యోగమార్గాయై స్వాహ ఓం యుగగ్రహాయై స్వాహ ఓం ధూమ్రకేతవే స్వాహ ఓం మహాస్యాయై స్వాహ ఓం ఆయుషే స్వాహ ఓం యుగానాం పరివర్తిన్యై స్వాహ ఓం అంగారిణ్యై స్వాహ ఓం అంకుశకరాయై స్వాహ ఓం ఘంటావర్ణాయై స్వాహ ఓం చక్రిణ్యై స్వాహ ఓం వేతాళ్యై స్వాహ ఓం బ్రహ్మవేతాళ్యై స్వాహ ఓం మహావేతాళికాయై స్వాహ ఓం విద్యారాజ్ఞై స్వాహ ఓం మోహరాజ్ఞై స్వాహ ఓం మహోదర్యై స్వాహ ఓం మహారాజ్ఞై స్వాహ ఓం మహోదర్యై స్వాహ ఓం భూతాయై స్వాహ ఓం భవ్యాయై స్వాహ ఓం భవిష్యాయై స్వాహ ఓం సాంఖ్యాయై స్వాహ ఓం యోగాయై స్వాహ ఓం తపసే స్వాహ ఓం దమాయై స్వాహ ఓం అధ్యాత్మాయై స్వాహ ఓం అధిదేవాయై స్వాహ ఓం అధిభూతాయై స్వాహ ఓం అంశాయై స్వాహ ఓం ఘంటారవాయై స్వాహ ఓం విరూపాక్ష్యై స్వాహ ఓం శిఖివిదే స్వాహ ఓం శ్రీచయప్రియాయై స్వాహ ఓం ఖడ్గహస్తాయై స్వాహ ఓం శూలహస్తాయై స్వాహ ఓం గదాహస్తాయై స్వాహ ఓం మహిషాసురమర్దిన్యై స్వాహ ఓం మాతంగ్యై స్వాహ ఓం మత్తమాతంగ్యై స్వాహ ఓం కౌశిక్యై స్వాహ ఓం బ్రహ్మవాదిన్యై స్వాహ ఓం ఉగ్రతేజసే స్వాహ ఓం సిద్ధసేనాయై స్వాహ ఓం జృంభిణ్యై స్వాహ ఓం మోహిన్యై స్వాహ ఓం జయాయై స్వాహ ఓం విజయాయై స్వాహ ఓం వినతాయై స్వాహ ఓం కద్రవే స్వాహ ఓం ధాత్ర్యై స్వాహ ఓం విధాత్ర్యై స్వాహ ఓం విక్రాంతాయై స్వాహ ఓం ధ్వస్తాయై స్వాహ ఓం మూర్ఛాయై స్వాహ ఓం మూర్ఛన్యై స్వాహ ఓం దమన్యై స్వాహ ఓం ధర్మిణ్యై స్వాహ ఓం దమ్యాయై స్వాహ ఓం ఛేదిన్యై స్వాహ ఓం తాపిన్యై స్వాహ ఓం తప్యై స్వాహ ఓం బంధిన్యై స్వాహ ఓం బాధిన్యై స్వాహ ఓం బంధాయై స్వాహ ఓం బోధాతీతాయై స్వాహ ఓం బుధప్రియాయై స్వాహ ఓం హరిణ్యై స్వాహ ఓం హారిణ్యై స్వాహ ఓం హంత్రియై స్వాహ ఓం ధరిణ్యై స్వాహ ఓం ధారిణ్యై స్వాహ ఓం ధరాయై స్వాహ ఓం విసాధిన్యై స్వాహ ఓం సాధిన్యై స్వాహ ఓం సంధ్యాయై స్వాహ ఓం సంగోపన్యై స్వాహ ఓం ప్రియాయై స్వాహ ఓం రేవత్యై స్వాహ ఓం కాలకర్ణ్యై స్వాహ ఓం సిద్ధ్యై స్వాహ ఓం లక్ష్మ్యై స్వాహ ఓం అరుంధత్యై స్వాహ ఓం ధర్మప్రియాయై స్వాహ ఓం ధర్మరత్యై స్వాహ ఓం ధర్మిష్ఠాయై స్వాహ ఓం ధర్మచారిణ్యై స్వాహ ఓం వ్యుష్ట్యై స్వాహ ఓం ఖ్యాత్యై స్వాహ ఓం శనివాల్యై స్వాహ ఓం కుహ్వ్యై స్వాహ ఓం ఋతుమత్యై స్వాహ ఓం మృత్యై స్వాహ ఓం త్వాష్ట్రయై స్వాహ ఓం వైరోచన్యై స్వాహ ఓం మైత్రియై స్వాహ ఓం నీరజాయై స్వాహ ఓం కైటభేశ్వర్యై స్వాహ ఓం భ్రమణ్యై స్వాహ ఓం భ్రామాయై స్వాహ
ఓం భ్రమర్యై స్వాహ, ఓం భ్రమాయై స్వాహ, ఓం నిష్కళాయై స్వాహ, ఓం కలహాయై స్వాహ, ఓం నీతాయై స్వాహ, ఓం కౌళాకారాయై స్వాహ, ఓం కళేబరాయై స్వాహ, ఓం విద్యుజ్జిహ్వాయై స్వాహ, ఓం వర్షిణ్యై స్వాహ, ఓం హిరణ్యాక్షనిపాతిన్యై స్వాహ, ఓం చితకామాయై స్వాహ, ఓం కామృగాయై స్వాహ, ఓం కోలాయై స్వాహ, ఓం కల్పాంగిన్యై స్వాహ, ఓం కళాయై స్వాహ, ఓం ప్రధానాయై స్వాహ, ఓం తారకాయై స్వాహ, ఓం తారాయై స్వాహ, ఓం హితాత్మనే స్వాహ, ఓం హితభేదిన్యై స్వాహ, ఓం దురక్షరాయై స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ, ఓం మహాదానాయై స్వాహ, ఓం మహాహవాయై స్వాహ, ఓం వారుణ్యై స్వాహ, ఓం యరుణ్యై స్వాహ, ఓం వాణ్యై స్వాహ, ఓం వీణాయై స్వాహ, ఓం వేణ్యై స్వాహ, ఓం విహంగమాయై స్వాహ, ఓం మోదప్రియాయై స్వాహ, ఓం మోదకిన్యై స్వాహ, ఓం ప్లవన్యై స్వాహ, ఓం ప్లావిన్యై స్వాహ, ఓం ప్లుత్యై స్వాహ, ఓం అజరాయై స్వాహ, ఓం లోహితాయై స్వాహ, ఓం లాక్షాయై స్వాహ, ఓం ప్రతప్తాయై స్వాహ, ఓం విశ్వభోజిన్యై స్వాహ, ఓం మనసే స్వాహ, ఓం బుద్ధియై స్వాహ, ఓం అహంకారాయై స్వాహ, జ్ఞాయై స్వాహ, ఓం క్షేత్రపాలికాయై స్వాహ, ఓం చతుర్వేదాయై స్వాహ, ఓం చతుర్భారాయై స్వాహ, ఓం చతురంతాయై స్వాహ, ఓం చరుప్రియాయై స్వాహ, ఓం చర్విణ్యై స్వాహ, ఓం చోరిణ్యై స్వాహ, ఓం చార్యై స్వాహ, ఓం శాంకర్యై స్వాహ, ఓం చర్మభైరవ్యై స్వాహ, ఓం నిర్లేపాయై స్వాహ, ఓం నిష్ప్రపంచాయై స్వాహ, ఓం ప్రశాంతాయై స్వాహ, ఓం నిత్యవిగ్రహాయై స్వాహ, ఓం స్తవ్యాయై స్వాహ, స్తవప్రియాయై స్వాహ, ఓం వ్యాళాయై స్వాహ, ఓం గురవే స్వాహ, ఓం ఆశ్రితవత్సలాయై స్వాహ, ఓం నిష్కళంకాయై స్వాహ, ఓం నిరాలంబాయై స్వాహ, ఓం నిర్ద్వంద్వాయై స్వాహ, ఓం నిష్పరిగ్రహాయై స్వాహ, ఓం నిర్గుణాయై స్వాహ, ఓం నిర్మలాయై స్వాహ, ఓం నిత్యాయై స్వాహ, ఓం నిరీహాయై స్వాహ, ఓం నిరఘాయై స్వాహ, ఓం నవ్యాయై స్వాహ, ఓం నిరింద్రియాయై స్వాహ, ఓం నిరాభాసాయై స్వాహ, ఓం నిర్మోహాయై స్వాహ, ఓం నీతినాయికాయై స్వాహ, ఓం నిరింధనాయై స్వాహ, ఓం నిష్కళాయై స్వాహ, ఓం లీలాకారాయై స్వాహ, ఓం నిరామయాయై స్వాహ, ఓం ముండాయై స్వాహ, ఓం విరూపాయై స్వాహ, ఓం వికృతాయై స్వాహ, ఓం పింగళాక్ష్యై స్వాహ, ఓం గుణోత్తరాయై స్వాహ, ఓం మహాగర్భాయై స్వాహ, ఓం విశ్వగర్భాయై స్వాహ, ఓం విలక్షణాయై స్వాహ, ఓం పరమాత్మనే స్వాహ, ఓం పరేషాన్యై స్వాహ, ఓం పరాయై స్వాహ, ఓం పారాయై స్వాహ, ఓం పరంతపాయై స్వాహ, ఓం సంసారసేతవే స్వాహ, ఓం క్రూరాక్ష్యై స్వాహ, ఓం మూర్ఛాముక్తాయై స్వాహ, ఓం మనుప్రియాయై స్వాహ, ఓం విస్మయాయై స్వాహ, ఓం దుర్జయాయై స్వాహ, ఓం దక్షాయై స్వాహ, ఓం ధనుహంత్రియై స్వాహ, ఓం దయాలయాయై స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ, ఓం ఆనందరూపాయై స్వాహ, ఓం సర్వసిద్ధివిదాయిన్యై స్వాహ. శ్రీ వార్తాళ్య ఇమాని నమమ. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావని లోకజనని విశ్వపూజితే కళ్యాణ హేతవే హర.
మమ భువనస్య పతే యస్య తోపరి గృహ ఇహ చ సలోరాస్వాజ్యా నిగోరాయ స్పోషకం సువీర్యకం సంవత్సరేణాగు స్వస్తిర్గు స్వాహ భువనస్య పతయ ఇదం మమ పరమేష్ట్యధిపతిర మృత్యుర్గంధర్వస్తస్య విశ్వమప్సరసో భువో నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదు తస్మై స్వాహ మృత్యవే గంధర్వాయ ఇదం నవమాతాభ్య స్వాహ విశ్వస్మాప్సరోభ్యో భూభ్యేదం నమమ సుక్షిత సుభూతిర్భద్రకృత్ సువర్వాన్ పర్జన్యో గంధర్వస్తస్య విద్యుతోప్సరసో రుచో నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదు తస్మై స్వాహ మృత్యవే గంధర్వాయ ఇదం నవమాతాభ్య స్వాహ విద్యుద్భ్యోప్సరోభ్యో ఋగ్భేదం నమమ దూరే తీరవర్ణయో మృత్యుర్గంధర్వస్తస్య ప్రజాప్సరసో భీరువో నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదు తస్మై స్వాహ మృత్యవే గంధర్వాయ ఇదం నవమాతాభ్య స్వాహ ప్రజాభ్యోప్సరోభ్యో భీరుభ్య ఇదం నమమ చారుః కృపణ కాశీ కామో గంధర్వస్తస్యాధయోప్సరష శోచయంతీర్నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదు తస్మై స్వాహ కామాయ గంధర్వాయ ఇదం నవమాతాభ్య స్వాహ ఆదిభ్యోప్సరోభ్యో శోచయంతేభ్యదం నమమ సలో భువనస్య పతే యస్య త ఉపరి గృహ ఇహ చ ఉర్బ్రహ్మణ యస్మై క్షత్రాయ మహేశర్మ యచ్చ స్వాహ భువనస్య పతయే బ్రహ్మణ ఇదం నమమ ప్రజాపతిం మనసా ధ్యాయన్ స్వాహ ప్రజాపతయేదం నమమాం భూస్వాహ అగ్నయేదం నమమాం భువ స్వాహ వాయవేదం నమమాం శుభ స్వాహ సూర్యాయేదం నమమాం యదస్య కర్మణోత్యరీర చంయద్వాన్యోనమిహాకరం అగ్నిష్టతు స్విష్టకృత్ విద్వాన్ సర్వగు స్విష్టకుం సుహృతం కరోతు స్వాహ అగ్నయే స్విష్టకృత ఇదం నమమ మధ్యమ పరిధిం ప్రహృత్యాది కింద పెట్టేసాయి ఇది కింద పెట్టండి అందులో ప్లేట్లో పెట్టేసుకోండి అదొకటే అది ప్లేట్లో పెట్టేసుకోండి సురుక్కు అంతే మధ్యలో లోపలేసేయండి మధ్యలో సమిత కుడి చేతితో పెట్టుకుని లోపలేసేయండి ఆ పక్క తీసుకోండి సమిత ఉంటుంది ఆ పక్క కిందకు వచ్చిందా తీసుకోండి అభిషేక్ అభిషేక్
స్కన్నాజ్జాయతే వృషः స్కన్నాత్ ప్రతిరషేమహి స్వాహ స్కన్నాదిభ్యో దేవతాభ్యేదన్న మమ యన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరాహార్జాతవేద విచర్షణి స్వాహ మిందాదిభ్యో దేవతాభ్యేదన్న మమ పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినా యువం చక్షురాధత్తమక్ష్యో స్వాహ అగ్నీంద్ర బృహస్పత్యశ్విభ్య ఇదన్న మమ పునస్త్వాదిత్యా రుద్రావసవ సమింధతాం పునర్బ్రహ్మాణో వసునేథ యజ్ఞైః ఘృతేన త్వం తనవో వర్ధయస్వ సత్యాः సంతు యజమానస్య కామః స్వాహ అగ్నయే వసునీథాయ ఇదన్న మమాం భూస్వాహ అగ్నయేదన్న మమాం భువ స్వాహ వాయవేదన్న మమాం శుభ స్వాహ సూర్యాయేదన్న మమ ఓం భూర్భువ శుభ స్వాహ ప్రజాపతయేదన్న మమ కింద పెట్టేసి నీళ్లు ముట్టుకుని విష్ణుర్ విష్ణు అనుకోండి. విష్ణుర్ 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 విష్ణు సంకల్ప ప్రభృతి ఏతావత్ పర్యంతం నానా ప్రకారేణ సంభావిత సకల దోష నిర్హరణార్థం సర్వ ప్రాయశ్చిత్త హోమం కరిష్యే. ఓం భూర్భువ స్వ స్వాహ ప్రజాపతయ ఇదం న మమ. అక్షతలు పట్టుకోండి. అస్మిన్ శుభదినే ఆచరిత రాజశ్యామలా హోమ సహిత వారాహి హోమ సంపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాహుతిం హోష్యామి. పీఠ కాస్త వెనక్కి జరుపుకోండి. ఫ్రీగా లేచి నుంచోండి. వెనక్కి లేచి జరుపుకోండి. పూరా హఠా దो पीछे से हटा. దీనిలో 12 సార్లు నెయ్యి తీసుకోండి. చతుర్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. చాలు. కుడి చేత్తో పట్టుకోండి. ఓం సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా యజంతి సప్తయో నీరాపుణస్వాఘృతేన స్వాహా అగ్నయే సప్తవత ఇదన్న మమ. సార్ మీరు ఆసనం వేసుకుని సార్ కూర్చుని నీళ్లు ముట్టుకుని లేవండి. కింద కూర్చుని అలా మోకాల మీద కూర్చుని నీళ్లు ముట్టుకుని లేవండి. రైట్. దగ్గరికి రండి. ఇద్దరు మూట పట్టుకోండి. ఎడం చేత్తో చాట, కుడి చేత్తో మూట పట్టుకోండి. ఓం మూర్ధానం దివో అరతిం పృథివ్యా వై ఈశ్వనరమృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమతిథిం జనానామాసన్నా పాత్రం జనయంత దేవాః యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగో హస స్వాహా. కుడి చేత్తో పట్టుకుని చాట పట్టుకోండి. పైన మూట వేసేసేయండి. నెమ్మదిగా లోపల పెట్టండి. ముంచంత్వగం హస స్వాహ. కింద రైట్. అగ్నయే వైశ్వానరాయ ఓషధీభ్య ఇదం నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓమగ్నా విష్ణు సజోషస ఇమా వర్ధంతు వాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాగతం రాజ్ఞీ విరాజ్ఞీ సమ్రాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశోచిః తపోహరోభాః అగ్నిః సోమో బృహస్పతిః విశ్వే దేవా భువనస్య గోపాః తే సర్వే సంగత్య ఇదం మే ప్రావతావచః వయగ్గుస్యామపతయోరయీణాం భూద్భవస్వ స్వాహ వసోర్ధారాంజుహోతి వసోర్మేధారా సదితి వా ఏషా హూయతే घृतस्य वायन मेषाधारामुष्मिन् लोके पिन्वमानोपतिष्ठत आज्येन जुहोति तेजो वा आज्यन्ते जोबसोर्धारा तेजसैवास्मे तेजोवरुन्धे धोकामा वैवसोर्धारा कामानेवावरुन्धे पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अतो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णाहुति मुहूर्तः शुभ मुहूर्तो अस्तु. మీరు ఆసనం వేసి కూర్చోండి. మహావిష్ణు జలంతం సర్వతో ముఖం నృసింహం భేషం మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహా.
सर्वतोमुखं नृसिंहं भीषणं मृत्युमृत्युं नमाम्यहं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तमस्तु मा विद्विषावहै। ओम शांति 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 ओम शांति 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 ओम शांति शांति शांति। నీళ్లు తీసుకుని పొడిగంట చల్లండి. అది మగ్గుస్థాః అనుమతేన్వ మగ్గుస్థాః సరస్వతేన్వ మగ్గుస్థాః. చుట్టూ దేవ సవితః ప్రాసావీహి. మీరు పక్కనే ఉండండి వదిన. ప్రణీతాసు అపానీయ పూర్ణపాత్రమాదాయ పునః పూరయిత్వా సదసేతి అభిమంత్రియ. అమ్ములు అమ్ములు జాగ్రత్త చల్లి. నెమ్మది 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 కొంచెం హోస్ట్లో హోస్ట్లో తల్లి అమ్మలు వెనకాల మంచినీళ్ళు అమ్మ వెనకాల మంచినీళ్ళు ఉన్నాయి. వెనకాల నెమ్మది నెమ్మది తల్లి నెమ్మదిగా తల్లి నెమ్మదిగా కూర్చో ప్రశాంతంగా వేసారా. ప్రణీత సోపానీయ పూర్ణపాత్రమాదాయ పునః పూరయిత్వా సదసేతి అభిమంత్రియ సదసం మే భూయా సర్వం మే భూయా పూర్ణమసి పూర్ణం మే భూయా అక్షితమసి మామే క్షేష్ఠాః येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुम्भिरन्मयं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनेमहे इन्द्रस्सु नीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीत्य यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातु प्राच्यां दिशु देवा अर्त्विजो मार्जयन्तां. तूर्पुకు చల్లండి. దక్షిణాయ మీ ఎదురుకుండా దక్షిణాయాం దిశమాసాః పితరో మార్జయంతాం ప్రతీత్స్యాం దిశగృహాః పశవో మార్జయంతాం ఉదీత్స్యాం దిశ్యా పోషధయో వనస్పతయో మార్జయంతాం మూర్ధ్వాయాం దిశ యజ్ఞః సంవత్సరః యజ్ఞపతిర్మార్జయంతాం. మాతాజీ దర్భలేట్ ఇవ్వండి. బటన్ వేళ కింద పట్టుకోండి, దగ్గరగా పట్టుకోండి. అది తీసుకోండి. సముద్రం వః ప్రహిణోమి స్వాయో నిమపి గచ్చత ఛిద్ర ప్రజయా భూయా సమ్మా పరాశేషి మత్పయ. అక్షతలు కూడా వచ్చేయాలి. అంజలౌ పూర్ణ పాత్రమానయతి రేత ఏవాస్యాం ప్రజాన్ దధాతి ప్రజయా హి మనుష్య పూర్ణః ముఖం విమృష్టే. అక్షతలు తీసుకుని మీరు తుడుచుకుని మిద్ర మీద వేసుకోండి. అక్షతాన్ శిరసి ధారయేతు తత్ ఉదకం మార్జయేతు బ్రహ్మాణం పూజయామి బ్రహ్మన్ వరంతే దదామి. భవత్కృత బ్రహ్మత్వ దక్షిణ మానసోత్సాహ పరిమిత హిరణ్యం దర్భరూపేణ తుభ్యమహం సంప్రదదే. ఇక్కడ విష్ణువే నమః నా పక్కన పెట్టేసేయండి. మిగిలిన ముందు వేసేసేయండి. అగ్నిహోత్రం ముందు వేసి వదిలిపెట్టి అంతే. ఇద్దరి మీద వేసుకోవాలి. ముగ్గురి మీద వేసుకోవాలి. పక్కన పెట్టేసేయండి. अभिषेक सबको सम्मार्जन करो. आप पక్కన పెట్టండి. విష్ణువే నమః. सबको सम्मार्जन करो. ये पुष्प लेके అది తేన్వ ఈ పట్టుకోండి. ఈ పక్క తీసి ఆ పక్కన పెట్టేసేయండి. అక్షతలు తీసుకుని 8 దిక్కుల్లో వేయండి. తీసేయాలి. 8 దిక్కుల్లో అక్షతలు వేయండి. హుతవహాయ నమః హుతాశునే నమః కృష్ణవర్త్నాయ నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః. నెమ్మదిగా లేచి నిల్చోండి. వెనక్కి జరిపిసేయండి. భయ్యా కా బోలో నక్షత్ర హారతి. మీరు ముందుకు రండి. ఓం అగ్నే నయస్పథారాజ్ఞే నమః ద్విస్తే నమః త్రిస్తే నమః చతుస్తే నమః పంచకృత్వస్తే నమః దశకృత్వస్తే నమః శతకృత్వస్తే నమః
ఆసహస్రకృత్వస్తే నమః అపరిమితకృత్వస్తే నమః నమస్తే స్తమామాహి గుంసి నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. అందరూ చెప్పండి. యజ్ఞేశ, అచ్యుత, గోవింద, మాధవ, అనంత కేశవ, కృష్ణ విష్ణు, హృషికేశ, వాసుదేవ నమోస్తుతే. అహం పరస్తాదహం అవస్తాదహం జ్యోతిషావితమో భవార ఇదంతరిక్షంతతి మే పితా భూదహగం సూర్యముభయతో దదరుషాహం భూయా సముత్తమ సమానానాం మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది తత్ కర్మ సఫలం కుర్యుః తిస్రః కోట్యో మహర్షయః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం పుత్రోయం చైతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర యత్ కరోమి యదశ్నామి యజ్జుహోమి తదామి యతు యత్ తపశ్యామి వార్ష్ణేయ తత్కరోమి త్వదర్పణం. విష్ణురు 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 విష్ణు. అందరూ అగ్నిహోత్రం చూస్తూ చెప్పండి. తర్వాత ప్రదక్షిణం చేసుకోండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి. సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అంగీరస భార్మ్యాశ్వ మౌద్గల్యత్రయ ఋషేయ ప్రవరాన్విత మౌద్గల్య సగోత్రః ఆపస్తమ సూత్రః కృష్ణ యజుర్వేదీయ తైత్తరీయ శాఖాధ్యాయీ ఫణీంద్ర రాజశేఖర శర్మ హంభోభివాదయే యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో హోమక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతే సద్య వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాయతు హుతంతు మయా దేవ అనుకోండి. పరిపూర్ణం తదస్తు అస్మిన్ శుభదినే సర్వహితార్థం ఆచరిత రాజశ్యామల హోమ శాంతి పూర్వక వారాహి హోమేన యజ్ఞేశ్వర సుప్రీణాతు. ఏతత్ ఫలం యజ్ఞేశ్వర చరణారవిందార్పణమస్తు. సర్వం యజ్ఞేశ్వరార్పణమస్తు. లోపలికి
వీక్షకులకు పునఃస్వాగతం. మనం చక్కగా అమ్మవారికి అర్చన చేసుకున్నాం, కుంకుమార్చన చేసుకున్నాం, అభిషేకం చేసుకున్నాం. అలాగే అమ్మవారి మూల మంత్రంతో అలాగే సహస్రనామాలతో అమ్మవారికి హోమం కూడా నిర్వహించుకున్నాం. పొద్దున రాజశ్యామల అమ్మవారికి చేసుకున్నాం, సాయంత్రం వారాహి అమ్మవారికి చేసుకున్నాం. ఇందాక మీకు పొద్దున కూడా చెప్పాను నేను, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో మాకు ఒక ఆపద వచ్చి పడిందండి అని చెప్పి. ఆ ఆపద వచ్చినప్పుడు అందరం కూడా చాలా భయపడ్డాం. ఎలా ఇందులోంచి బయటపడతామని చెప్పి మేము భయపడ్డాం. తర్వాత ఒక రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి అని అందరు చెప్పిన తర్వాత సరే లేచాక మళ్ళీ స్నానాధికాలు అన్ని కంప్లీట్ అయిపోయి ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం జరుగుతుందో అక్కడ అగ్రహారం అని అంటారనమాట ఆ గుడిని. అక్కడికి వెళ్ళి అక్కడ ఈశ్వరాలయం అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక నాకు అనిపించింది ఎందుకు అసలు భయపడకూడదు అని చెప్పి నేను ఫస్ట్ ఏం చేశానంటే, నాయన నువ్వు ధర్మమూర్తివి అని అంటారు కదా, ధర్మానికి మూర్తిత్వం ఏమైనా ఉంది అంటే శ్రీరామచంద్రమూర్తి అని అంటారు కదా, అందుకని నీకు ఒక పాట పాడుకుంటాను నాయన నాకు తెలిసింది అని చెప్పి రాముల వారిది ఒక పాట పాడుకుని తర్వాత శ్రీవల్లభుల చరిత్రలోంచి అధ్యాయం నుంచి నాకు ఏది వస్తే అది చదువుతాను. 3 అధ్యాయాలు చదివేటప్పటికి నాకు మంచి జరిగేలా చూడు స్వామి, ఏదైనా నాకు అర్థమయ్యేలా, ఈ సమస్య ఎలా తీరుతుందని అర్థమయ్యేలా చేయి స్వామి అన్నప్పుడు ఆ 3 అధ్యాయాలు 3వ అధ్యాయం ఇలా కంప్లీట్ అయిందో లేదో వెంటనే నాకు ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నుంచి ఫోన్ రావడము, సరే నేను మాట్లాడతాను అని చెప్పి మళ్ళీ నేను నా శ్రేయోభిలాష్కి ఫోన్ చేసి మీరేమైనా మధ్యవర్తిత్వం వహిస్తారా, కొంచెం మాట్లాడతారా అంటే ఆయన సమ్మతించడం, మాట్లాడడం, ఆ సమస్య ఇట్టే సాల్వ్ అయిపోవడం. ఏం లేదు సార్ వాళ్ళని వెళ్ళిపోమనండి అంటే అవతల వాళ్ళదే తప్పనమాట. కానీ మాది తప్పు అని ఎత్తి చూపే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలా అని చెప్పేసరికి మధ్యవర్తి మాట్లాడేసరికి మాదే తప్పండి, మమ్మల్ని క్షమించి వాళ్ళని హైదరాబాద్ వెళ్ళిపోమనండి సార్ అని చెప్పారు. ఎంత దూది పింజన్లాగా ఎగిరిపోయింది అనమాట. అంటే శ్రీవల్లభుల చరిత్రలో కూడా నేను 3 అధ్యాయాలు తీశాను కదా, అందులో నాగదోషం ఎలా తొలగింపబడుతుంది, అసలు ఎలాంటి సమస్య వచ్చి ఆ సమస్యని పక్కకు వెళ్ళిపోయేటట్టుగా చేస్తుంది అని కూడా ఆ అధ్యాయంలో ఉంది. మేము కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి అక్కడ ఆశ్లేష బలి పూజను, అష్టనాగ పూజ, స్వామివారికి సర్పసూక్త సంపుటిత హోమము, పాశుపత హోమము, అలాగే స్వామివారి కళ్యాణము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం నిమిత్తం వెళ్ళామన్నమాట. అంటే మాకున్న, అలాగే నాకు కొంతమంది గోత్రనామాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకున్న సర్పదోషం అంతా కూడా ఇలాంటి బాధని పెట్టి భయం ఒకసారి భయపడేటట్టుగా కర్మను తొలగింపజేశాడు ఆ భయంతోనే అని చెప్పి నాకు అర్థమైందనమాట. కాబట్టి అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, శ్యామలాదేవి హోమం కదా, ఇక్కడ వారాహిదేవి హోమం అయింది కదా, మరి నేను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో అది కూడా శ్రీవల్లభుల వల్ల నాకు మంచి జరిగిందని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ స్ఫురణకి, అంటే శ్రీవల్లభుల చరిత్ర 3 అధ్యాయాలు చదవాలి, రాముల వారిని ధర్మమూర్తి అని చెప్పి ఆయనకు ఒక నమస్కారం పెట్టాలి అనే స్ఫురణ నాకు రాజశ్యామల అమ్మవారే కల్పించారు. అది నాకు ప్రగాఢ విశ్వాసం. అలాగే ముందు ఉండి దండనాయకే ముందు ఉండి, మేము అంతకుముందు ఏం మాట్లాడుతున్నా కూడా అలా కాదు మళ్ళీ మేము ఫోన్ చేస్తామని చెప్పి పెట్టేసిన వాడు, ఒక మధ్యవర్తి మాట్లాడితే మాదే తప్పని చెప్పి ఒప్పుకోవడము, ఆ దండనాయక మా ముందు ఉండి మమ్మల్ని రక్షించింది వారాహి అమ్మవారు అని చెప్పి నేను గట్టిగా నమ్మడం కాదు, అది నిజం. కాబట్టి అందరూ కూడా వారాహి అమ్మవారిని అలాగే రాజశ్యామల అమ్మవారిని పూజించడము అనేది మానుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మొదలు పెట్టకపోతే మాఘమాసం చక్కగా రేపటి నుంచి మనకి అమ్మవారి నవరాత్రులు, అందులో సరస్వతీదేవి జననంగా మనం శ్రీ పంచమి కూడా మాఘమాసంలోనే చేసుకుంటాం. కాబట్టి 9 రోజులు అమ్మవారిని కనీసం మీకు కుదరకపోతే అమ్మవారి షోడశ నామాలైనా సరే చదివి అమ్మవారిని చక్కగా పూజించండి అని చెప్తున్నాను. తప్పకుండా ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. ఇలా కొత్త దేవుళ్ళు అనే శ్రీవల్లభుల వారు 13వ సంవత్సరంలో మీరు చూడండి, కరెక్ట్గా
ఆ దత్తాత్రేయ స్వామి ఈ భూమి మీదకి వచ్చి ఆయన అవతారం ఏదైనా తీసుకొని 2489 సంవత్సరాలు అయిందిట శ్రీపాద శ్రీవల్లభుల వారు పుట్టేటప్పటికి. స్వామివారు 2489 సంఖ్య కూడా చెప్పడం జరిగింది. ఆ సంఖ్య యొక్క విశిష్టత కూడా నేను వీడియో చేయడం జరిగింది, అది మీ ముందుకు వస్తుంది. అయితే పిఠాపురం వాసులు ఆయన దత్తాత్రేయుడు అని చెప్తున్నా కూడా, ఎన్ని లీలలు చేసినా కూడా ఇంకా దత్తాత్రేయ స్వామి కాదు అని చెప్పి ఎంతో మంది జారిపోయిన వారు బోలెడ మంది ఉన్నారు. అంటే మరి కొత్త దేవుడు కదా ఆయన, 13వ శతాబ్దానికి శ్రీపాద శ్రీవల్లభుల వారు కొత్త దేవుడు. మరి నమ్మి పూజించిన వాడు ఏమయ్యాడు? ఒక చాకలి వాడు బహుమని సుల్తాన్ అయ్యాడు. ఆయన దత్తాత్రేయ స్వామి ఎందుకు వచ్చాడు, కిందకే ఎందుకు వచ్చాడు, మనిషిలాగానే ఎందుకు పుట్టాడని లాజిక్ వెతకల. ఆయనని కేవలం ఆయన వస్త్రాలు ఉతికేవాడు. ఒకసారి వస్త్రాలు ఉతికిన తర్వాత అక్కడ కృష్ణ పారుతూ ఉంటుంది అనమాట, కృష్ణా నది. అక్కడ ఉండి బట్టలు ఉతుకుతూ ఒక రాజ పరివారం వస్తుంది అనమాట. ఆ రాజ పరివారం చూసి తనకి అనిపిస్తుంది, అబ్బా వీడిది కదా, ఈ రాజుది కదా హోదా అంటే, ఐశ్వర్యం అంటే, ఇలా కదా బ్రతకాలి, ఇలానా బట్టలు ఉతుక్కుంటున్నా బ్రతికేది అని అనుకుంటాడు. అప్పుడు ఆ తర్వాత క్షణము ఎప్పుడైతే రాజపరివారం అంతా వెళ్ళిపోయిన తర్వాత శ్రీపాదుల వారు ఓరకంట చూసి చాకలి వాణ్ణి, నువ్వు వచ్చే జన్మలో రాజువై పుడతావు అని చెప్పేసరికి కాళ్ళు పట్టేసుకుంటాడు. నా మనసులో నేను అక్కడ అనుకున్న మాట నీకు తెలిసిందా స్వామి, ఎంత నేను నీచుడిని, మోక్షం అడగకుండా నేను ఈ కోరిక కోరుకున్నాను అని అంటే, ఆ ఒక్క జన్మ నువ్వు అవతరించి నీ కోరిక తీర్చుకో, తర్వాత నువ్వు మోక్షాన్నే పొందుతావు అంటాడు. స్వామి వారిని కేవలం సేవించినందుకు, నమ్మి సేవించినందుకు ఒక చాకలివాడు బహుమని సుల్తాన్ అయ్యాడు. మరి మనం అమ్మవారిని తప్పకుండా, ఆవిడ తాంత్రిక దేవతో ఏ దేవత కాదు, ఆవిడ సాత్విక రూపంలో మనం పూజించుకుంటే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఎందుకు మీ విఘ్నత అని అన్నాను అనంటే, చెప్పడం నా వంతు, అందరి వంతు. చాలా మంది చెప్పారు, సామవేద షణ్ముఖ శర్మ గారు ఏ రోజు కూడా వారాహిని కొలవద్దని కానీ, రాజశ్యామలను కొలవద్దని కానీ ఆయన చెప్పలేదు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఎన్నోసార్లు అమ్మవారి గురించి విశిష్టత తెలిపి ఉన్నారు, రాజశ్యామల అమ్మవారి విశిష్టత గురించి కూడా తెలిపి ఉన్నారు. ప్రతిసారి దేవుడి గురించి చెప్తూనే ఉంటారు, నమ్మి చేయండి అనే చెప్తూ ఉంటారు. అలాగే చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన నండూరి శ్రీనివాస్ గారి వల్ల అసలు శ్యామలమ్మ ఉంది, వారాహి అమ్మవారు ఉన్నారు అని చెప్పి మళ్ళీ అందరికి గుర్తెరిగించింది మాత్రం నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనాల వల్ల మనం చూస్తూనే ఉన్నాం. ఇంతమంది చెప్తూ ఉంటే ఇంకా మనకి భయం ఉండకూడదు. ఎవరో చెయ్యొద్దు అని చెప్పిన మాటని తీసుకోకండి. విఘ్నతకి ఎందుకన్నాను అంత మాట అనంటే, నేను అన్నం వండుతాను, ప్లేట్లో పెడతాను, కావాలంటే కలిపి కూడా ఇస్తాను, నోటి దాకా తీసుకొస్తుంది అమ్మ, కానీ కనీసం నోరు తెరిచి మింగాలి కదా మనము, అది కూడా ఎలా కంప్లీట్ చేస్తాను చెప్పండి. కాబట్టి ఎటువంటి సంశయం అనేది పెట్టుకోకుండా అమ్మవారిని తప్పకుండా పూజించండి. మనకి ఎవరైనా ఎదురొస్తే ఆవిడే మన ముందుండి నడిపిస్తారు. తప్పకుండా ఒక్కసారి అమ్మవారి 12 నామాలు చదవండి. అందులో మనకి పూర్తిగా అమ్మవారు ఎంత తొందరగా మనకి కరుణ కటాక్షాలు చూపిస్తారో. అందులో వారాహి మాత అయితే క్షిప్ర ప్రసాదిని అండి. అమ్మారా అంటే చాలు హోమజ్వాలలో కనిపించారు. అమ్మా నాకు ఇంతమందిని పూజిస్తున్నాను, నాకు ఏదైనా సమస్య వస్తుంది, ఈతి బాధలు అందరికీ ఉంటాయి, అమ్మా ఇది సమస్య, మీ ఇంతమందిని ఇప్పుడు పూజించాను కదా, మీలో ఎవరో ఒకళ్ళు నా కలలో కనపడి నాకేమీ కాదు అని చెప్పండి అమ్మా అన్నప్పుడు వారాహి అమ్మవారే కలలో నవ్వుతూ కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ రోజు. మీకే జరుగుతాయా, మీకే ఒక్కళ్ళకే జరుగుతాయా మిరాకిల్స్ అనేది ఏం లేదు, అందరికీ జరుగుతాయి. అంత గట్టిగా అమ్మ కాళ్ళు పట్టుకోండి. నేను ఇంకా కేవలం అమ్మవారిని 2 చేతులు ఎత్తి దండం పెడతాను అంతే. ఎప్పుడన్నా నాకు కుదిరినప్పుడు అమ్మవారి 12 నామాలు కానివ్వండి, 108 సార్లు చదువుకుంటాను ఆ రోజు టైం ఉన్నప్పుడు, లేదా అమ్మవారి సహస్రం చదువుతూ ఉంటాను టైం ఉన్నప్పుడు. కానీ నేను చేసేది 2 దీపాలు పెట్టడం. ఆవ నూనె అంటే ఆవ నూనెతో పెడితే ఆవిడకి ఇష్టం అని ఒకళ్ళు చెప్పారు. వెంటనే ఆవ నూనె ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటుంది. చక్కగా 2 దీపాలు అమ్మవారి ముందు దీపం వెలిగించడం. అమ్మ కర్మని తొలగించి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు దీవించు తల్లి.
ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఆ బాధని తొందరగా తొలగించమ్మా అని చెప్పి 2 చేతులు ఎత్తి దండం పెట్టడమే నేను చేసేది. ఎవరైనా క్లయింట్స్ అడిగినా కూడా అమ్మవారిని అడుగుతాను, అమ్మ ఈ సమస్య నాకు అర్థం కావట్లేదు, చాలా లోతుగా ఉంది, నువ్వే ఏదైనా సహాయం చేయమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వాలో అని చెప్పి కూడా స్ఫురణకి కలగజేస్తారు అమ్మవారు. కాబట్టి ఇవాళ నుంచి మనం ఎటువంటి సంశయం లేకుండా అమ్మవారిని పూజించుకుందాం. అలాగే మనం 11 సార్లు అమ్మవారివి 11 అమావాస్యలు ఇప్పటికీ కంప్లీట్ చేసుకున్నాం. నిజంగా ఒక్క హోమం చేద్దాము అని చెప్పి నేను అడిగినప్పుడు, కాదు నువ్వు ఏకంగా 11 హోమాలు ఏకంగా ఒక సంవత్సరం పాటు 12 హోమాలు చేసే వదిన, ప్రతి అమావాస్యకి చేసుకో అని చెప్పి రాజశేఖర్ శర్మ గారు చెప్పడం, మనము ఆ పని చేయడం. అలాగే వాచస్పతి వైదిక సంస్థాపనం వాళ్ళది ఎంతైనా చాలా నిగూఢంగా, అంటే బయటికి తెలియనంత సహాయం మాత్రం వాళ్ళది ఉంది అని చెప్పకనే చెప్పొచ్చు. అలాగే నన్ను నమ్మి, మేడం మీరు ఏదైనా చెయ్యండి అది సక్సెస్ అవుతుందండి, మీరు మంచి మనసుతో చేస్తారు, మీరు చెయ్యండి, మీకెందుకు రెడ్ టీవీ భక్తి ఉంది కదా, మీరు ఇంకేం ఆలోచించకండి అని చెప్పి మౌళి గారు ఎప్పుడు కూడా, ఆయన సహాయ సహకారాలు కూడా చాలా ఉంటాయి ప్రతి కార్యక్రమానికి నేను చేసేది. అసలు చాలా కొత్త అనమాట. మనం శ్యామల అమ్మవారిది చేసినప్పుడు అంతకుముందు మనం ఎప్పుడు ఇట్లా సామూహికంగా హోమం చేసుకున్నది లేదు, ఆయనకి ప్రెజెంటేషన్ ఇది చేశానండి అని చెప్పింది లేదు. కాబట్టి ఆయన నన్ను నమ్మి మొదటిసారి మీరు చెయ్యండి అని చెప్పడం, గోత్రనామాలు ఎన్ని పడ్డాయి ఏంటి ఇవన్నీ ఎప్పుడు మాకు అయ్యో ఇన్నే పడ్డాయా, అయ్యో మనం చేయగలుగుతామా, మనకే ఇన్ని పడ్డాయి, అట్లాంటివి ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. ప్రతిసారి కూడా ఎన్ని పడినా అమ్మవారికి సేవ చేస్తున్నాం మనము అని చెప్పి ముందుకు వెళ్ళడం చేయడం అనేది ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంది. చక్కగా ఇలా మనం 11 కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ అమావాస్యకి శ్యామల అమ్మవారివి 12, వారాహి అమ్మవారివి 11 అవుతాయి. అలాగే మాఘ అమావాస్యతో ఈ క్రతువు నేను అనుకున్నది నిర్విఘ్నంగా కంప్లీట్ అయినట్టే. తర్వాత మళ్ళీ మీరు హోమాలు నిర్వహించాలా నేను అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ప్రేక్షకులు గనక లేదండి కంటిన్యూగా మీరు చెయ్యండి అని చెప్పి మీరేమైనా నాకు సహాయ సహకారాలు అందిస్తే, మీరు కాస్త మీరు చేయగలుగుతారని చెప్పి మీరు కూడా ధైర్యం కల్పిస్తే తప్పకుండా ముందుకు వెళ్దామనే ఉంది. అమ్మవారి సంకల్పం ఎలా ఉందో మాఘమాసం అమావాస్య తర్వాత మనం చూద్దాం. ఈ లోపల నేను కూడా ఎక్కడ కూడా అమ్మవారిని వదలకుండా ప్రతిరోజు అమ్మవారి రాజశ్యామల అమ్మవారి షోడశ నామాలు, అలాగే వారాహి అమ్మవారివి 12 నామాలు చదువుతుంటాను, మనల్ని ముందుండి నడిపిమని చెప్పి. కాబట్టి అందరం కూడా చక్కగా ఇవాళ పౌష్య అమావాస్య, ఇవాళ మనం పూజ చేసుకున్నాము అంటే శని భగవానుడు ఎంత సంతోషిస్తాడంటే అసలు వరాల జల్లు కురిపిస్తాడు. ఆయనకు కావాల్సింది డిసిప్లిన్, అలాగే క్రమశిక్షణ, అలాగే దైవం మీద నమ్మకం. ఈ 2 ఉంటే శని భగవానుడు అలా ముందుకు తీసుకెళ్ళిపోతుంటాడు. మీరు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోతే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, లేకపోతే అష్టమ శని ఇలాంటివి ఏవైనా ఉండి, శని మహార్దశ, అంతర్దశ ఇలాంటివి ఏవైనా ఉండి వాళ్ళు బాధపడుతున్నారు అంటే గనక ఒక్కసారి మన లైవ్ లో రేపు పెట్టడం జరుగుతుంది కదా, ఈ హోమాలు ఒక్కసారి చూసి దండం పెట్టుకోమని చెప్పండి. పుష్యమాసం చాలా, అందులో ఇవాళ శుక్రవారం నాడు వచ్చింది, శ్రవణ నక్షత్రం కూడా ఉంది. ఇవాళ చాలా మనం అదృష్టవంతులం. మంచి మనం యూనివర్స్ ని కోరుకున్నందుకు యూనివర్స్ ఇవాళ మంచి రోజుని ప్రసాదించింది. అందుకు చాలా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. 1176 ఇలా ఎన్నో హోమాలు ఇలాంటివన్నీ మీ సహాయ సహకారాలు ఉండి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి, మీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.